తిమోతికి అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుదాం. 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. అలాగే మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 19 నుంచి 25 వచనాల వరకు చదువుదాం. అధ్యాయాల సంఖ్య 2 ఒకటే, వచనాల యొక్క సంఖ్య కూడా దాదాపు 2 ఒకటే. 6 వచనాలు 6 వచనాలు దాదాపుగా చూద్దాం. ఇంట్రెస్ట్గా వినండి, ఆసక్తిగా వినండి. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. ఈ మాటలు ఎంత ఇంట్రెస్ట్తో వినాలంటే, బయట ప్రపంచం అప్పుడప్పుడు టీవీల్లోనూ స్పీకర్స్లోనూ కరపత్రాల్లోనూ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. 2 రూపాయలు ఇచ్చి పట్టుకుపోండి టీవీ, 2 రూపాయలు ఇచ్చి పట్టుకుపోండి ఫ్రిడ్జ్, 2 రూపాయలు ఇచ్చేసి పట్టుకుపోండి అంటున్నారు లేదా? పే 2 రూపీస్ అండ్ టేక్ ఇట్. నిన్నేం అడగమంటున్నారు వాళ్ళు. ఈఎంఐ కట్టండి, రోజుకు 10 రూపాయలు కడితే చాలు. ఎలా ఉంటుంది చెప్పండి? మనకి అవసరం లేకపోయినా సరే 2 రూపాయలు అయినట్టు అని తెచ్చేసుకుంటాం. ఎంత ఆకర్షిస్తాయంటే అనౌన్స్మెంట్స్. చివరికి మనల్ని ఐఎంఐలన్నీ పోగేసుకుంటే తడిపి మోపుడైపోతాయి. నిజం. కనుక ఒకవేళ కొంతమంది అంటారు, ఊరికి ఇస్తున్నాడు, 2 రూపాయలకి ఇస్తున్నాడు, కట్టలేకపోయినానుకో అనుభవిస్తాను కదా, కనీసం 6 నెలలు సంవత్సరం ఇంట్లో ఉంటుంది. కట్టు అంటాడు, కట్టనంటాను. అప్పుడు ఏం చేస్తాడు? అది పట్టుకుపోతాడు. ఏమైంది? అంతగా వచ్చేసారు జనం తెలివితేటల్లోకి. వాళ్ళేమో వ్యాపారం కోసం ఏదో ముందుకు వస్తూ ఉంటే, ఇటు ప్రజలు కూడా ఈ తెలివి. ట్రై చేస్తాను, అప్పుడప్పుడు మిస్ అవుతుంటాను. కొంతమంది అసలు తీసుకోవటం కూడా ఉద్దేశంతో తీసుకుంటారు. 6 నెలలు జమ్మని కొత్త మోటార్ సైకిల్, కొత్త కారు తీసేసుకుని జమ్మని తిరిగేస్తారు. వెనకాల పడతాడు, ఒక చోట అడ్డుకుంటాడు, ఎక్కడో కారు, అదిగో పో ఇంటికి అంటాడు. అంతే, తాళాలు ఇచ్చి చీడు వచ్చేస్తాడు. ఏముండదు వాడి దగ్గర బంగారం ఉండదు, వాడి డబ్బు ఉండదు, హామీ ఇచ్చినప్పుడు కూడా ఎవరు ఉండరు. అంత దూరం వెళ్ళిపోతున్నాయి సంస్థలు, వ్యవస్థలు, అమ్మకాల్లో. కనుక ఇలాగుని దేవుడు ఏదో ఇచ్చేస్తాడని కాదు. దేవుడు ఏమిచ్చినా చాలా డిసిప్లిన్గా ఇస్తాడు, చాలా జ్ఞానంతో ఇస్తాడు. అంతేకాదు, ఇచ్చిన తర్వాత దాన్ని మేనేజ్ చేసుకునే జ్ఞానం కూడా కలిగి ఉండమంటాడు. స్తోత్రం కలుగునుగాక. అందుకే ధనం చుట్టూ లోకమున్న, ధనానికి దేవునికి పెద్ద సంబంధం లేదనే బోధలు వస్తున్నా మనం మాత్రం కొంచెం ఆసక్తి కలిగి వినటానికి ప్రయత్నించేద్దాం. తప్పక దేవుడు మనకు ఆర్థిక సమృద్ధి, ఆర్థిక ఇబ్బందుల నుంచి పూర్తిగా విడుదల ఇచ్చి తీరుతాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది డాక్టర్లు ఆ వ్యాధి తీవ్రమైన, కొంతమంది డాక్టర్లు ఏమో తీపి మందు ఇస్తారు. ఏం మందు ఇస్తారు? తీపి మందు. కొంతమంది డాక్టర్లు, నేనే అంటాను, తీపి మందు ఇవ్వాలండి నాకు, చేదు మందు వద్దండి. కొంతమంది డాక్టర్లు అంటారు, అసలు ఈ వ్యాధికి తీపి మందు లేదు, షుగర్తో కలిపి తీసుకోకూడదు. ఇది ఏం చెప్పండి? నాలుగు బయటకు వచ్చేస్తుంది, కళ్ళు మూసుకుని మింగాల్సింది అంటాడు డాక్టర్. అవును కదండి. కొన్ని వ్యాధులకి డాక్టర్ గారు తేనె కలిపి తీసుకోవచ్చా, పంచదార వేసి తీసుకోవచ్చా, వాంతి వచ్చేస్తే ఎలాగంటే ఈ ఔషధము అంతే, ఏది మిక్స్ చేయకూడదు, చేదుగా లోపలికి వెళ్ళాల్సిందే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు మన ఆధ్యాత్మిక లేమి ఎలాగైతే ట్రీట్మెంట్ చేస్తాడో, ఇబ్బందుల ద్వారా, మాటల ద్వారా, ఆర్థిక వనరులను బలపరచడంలో, ప్రస్తుతం మనం వెళ్తున్నటువంటి విధి విధానాల నుంచి మనం బయటికి లాగటంలో ఆయన కొంచెం కాస్త ఇబ్బందికరమైన ఔషధాలు వాడతారు. ఎవరు? ప్రభువు. ఖచ్చితంగా మింగాల్సిందే, ఖచ్చితంగా పాటించాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. ముందే చెప్పారు, నా ట్రీట్మెంట్ అంతా ఇరుగ్గా ఉంటుంది, కానీ తర్వాత సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన అభివృద్ధి, సంపూర్ణమైన శాంతి, సంపూర్ణమైన ఆత్మ విడుదల. స్తోత్రం కలుగునుగాక. 6వ అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఎప్పుడైనా మధ్యలో పాయింట్లు కానీ రెఫరెన్స్లు కానీ రాసుకోవాలంటే ఎక్కువ ధ్యాస పెట్టకుండా షార్ట్ నోట్స్లో రాసుకోండి. ఆ రాసుకుంటూ ముచ్చల్లా రాసుకుంటారు కొంతమంది. హ్యాండ్ రైటింగ్ ఎంత బాగుంటుందంటే స్లోగా రాస్తారు, ఇక్కడ మ్యాటర్ అయిపోతుంటుంది. ఒకవేళ కొంతమంది ధైర్యం ఉంటుంది, ఇందులో వస్తుంది కదా అని తర్వాత మళ్ళీ వింటూ, నేనంటాను ఇందులో వస్తుంది కదా అని డైరెక్ట్గా వినండి, తర్వాత ఇందులో విని రాసుకోండి. అంత ఓపిక తీరిక ఎక్కడుంది చెప్పండి మనకి. స్తోత్రం. కొంతమంది చర్చికి రావడం కూడా మానేస్తున్నారు, అయ్యగారు ఫోన్లో మాట్లాడుతున్నారు కదా,
ఇంట్లో కూర్చుని చాక్లెట్లు తింటూ టీవీ చూస్తూ అయ్యగారి మాట కూడా ఇలా పెట్టుకుని వింటారు. పనిచేయదు వాక్యం. ఎందుకంటే చెప్పాను కదా, ఆయన మేనిఫెస్టేషన్ ప్రజెన్స్. ఇంట్లో లేడా దేవుడు, నాలో లేడా దేవుడు, నేను ప్రార్థన గదిలో కూర్చుంటే అక్కడ లేడా దేవుడు, ఓకే అక్కడ ఉంటాడు సర్వాంతర్యాన్ని. కానీ మేనిఫెస్టేషన్, ప్రత్యక్షత, ఆయన దిగు వచ్చి ఒక ప్రభావంతో నింపేసే విధానం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడిద్దరు లేక ముగ్గురు సహవాసముకు కూడుట మనక. అది దేవుని శరీరం, అది దేవుని సంఘం. యేసే సంఘాన్ని ప్రేమిస్తున్నాడు, సమూహాన్ని ప్రేమిస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. సంఘం అంటే ఒక వ్యక్తి కాదు, కనీసం ఇద్దరు అవయవాలు. స్తోత్రం కలుగునుగాక. వాక్యం చదవకుండా ఇలా చెప్తారేంటి మీరు? ఓకే, 6వ వచనం నుంచి, సంతుష్టి సహితమైన దైవభక్తి. సంతుష్టి అంటే తృప్తి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ కూడా తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు కలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడిపోతారు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేస్తాయి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి, గాయపరుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి లేదా వీటిని విడిచి పారిపోము. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికత్వమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము లేదా వెంటాడము. పారిపోవలసిన విషయాలు ఉన్నాయి, వెంటాడే విషయాలు ఉన్నాయి. ఉంటే రావండి కొన్ని, కూర్చుంటే రావండి కొన్ని, పొమ్మంటే పోవండి కొన్ని. మనం పారిపోవాలి వాటి నుంచి. స్తోత్రం కలుగునుగాక. యేసుమల పో అంటే పోతాయి, అన్నీ పోతాయి. కానీ ఈ వచనాలు ఇక్కడే కాదు, చాలా సన్నివేశాలు ఉంటాయి. మనం పారిపోవాలి. అది కూడా ప్రిన్సిపల్, బిబ్లికల్ ప్రిన్సిపల్. నువ్వు ఒక చోట ఉన్నప్పుడు పొమ్మంటే పోయేవి కొన్ని ఉంటాయి పరిస్థితులు. కానీ కొన్ని పరిస్థితులు, విధానాలు ఎలాగ ఉంటాయంటే పోవు, నువ్వు పోవాలి, నువ్వు వాటికి దూరంగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ఒక చోట కూర్చుంటావు, అది కావాలి, అది రావాలంటే యేసు నామములో రావచ్చు, తండ్రి మీకు ఇవ్వచ్చు. కానీ కొన్ని శ్రేష్టమైనవి కావాలి అంటే ఆ కావలసిన మార్గంలోనే వెళ్ళాలి, అవి దొరికే వరకు వెంటాడాలి. ఇవి రెండు కూడా బిబ్లికల్ ప్రిన్సిపల్సే. ఆత్మీయంగా కూడా మంచి మాటలు అవి, ఆర్థికంగా కూడా మంచి మాటలు అవి. స్తోత్రం కలుగునుగాక. సో వీ షుడ్ బి గెట్ రెడీ ఇఫ్ ఎట్ ఆల్ నెసెసరీ టు రన్ అవే, నాట్ టు వాక్ అవే బట్ టు రన్ అవే. నడిచి వెళ్ళిపోండి కాదు, పారిపోండి. స్తోత్రం కలుగునుగాక. పారిపోండి అంటే అంత తీవ్రంగా దాన్ని పరిగణించాలి. పామంటే భయం లేకపోవచ్చు, కానీ ఉదాహరణ చెప్పాలంటే నీ ప్రాణమునకు ముప్పు కలుగుతుందన్నప్పుడు నడిచి వెళ్ళవు కదా, ఏం చేస్తావు? అక్కడి నుంచి అక్కడ బాణములాగా పరిగెడతావు, అక్కడి నుంచి బాణములాగా. అలాగా వీటి నుంచి, ఇలాంటి ఆలోచనల నుంచి, వాక్యానుసారము కాని విధానాల నుంచి నువ్వు పారిపోవాలి. రెండవది వెంటాడాలి. ఒక్కొక్కసారి కూర్చున్న చోటకే దీవెనలు వస్తాయి, ఒక్కొక్కసారి ఆ దీవెనలు దొరికే మార్గాన్ని వెంటాడాలి, దేవుని మాటను వెంటాడాలి. వెంటాడాలంటే వెంటబడాలి, వెనకాలే వెళ్ళాలి. స్తోత్రం కలుగునుగాక. ఆ సత్యాన్ని అనుసరించాలి. అప్పుడు ఆత్మీయంగా, ఆర్థికంగా, శారీరకంగా అన్ని విషయాల్లో మనం బాగుంటాం.
ఒకవేళ బాగలేని పరిస్థితి తాత్కాలికంగా ఆర్థికంగా శరీరంలో ఆత్మీయంగా ఒక కుదుపుకు లోనైనా త్వరగా తేరుకుంటాం, త్వరగా తిరిగి బలం పొందుకుంటాం. స్తోత్రం కలుగునుగాక. సరే, ఇది పౌలు గారి తాత్పర్యం. మరి యేసు ప్రభు చెప్పిన ఆ హెచ్చరిక మాట మనకు తెలియని మాట ఏం కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము కొండ మీద కూర్చుని యేసు ప్రభు చేసిన 3 అధ్యాయాల ప్రసంగంలో మధ్య అధ్యాయం 6వ అధ్యాయం 19వ వచనం నుంచి 25వ వచనం వరకు కూడా ప్రభు మాట్లాడుతున్నారు కనుక, ఇక్కడ తిమోతి రాసిన పత్రికలో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నారు కనుక, ప్రభు పరిశుద్ధాత్ముడు ఒక్కరే గనుక ఎవరు మాట్లాడినా వాక్యమే మాట్లాడతారు కనుక స్తోత్రం కలుగునుగాక. 19వ వచనం నుంచి చూడండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ప్రభు మాట. ఇక్కట చిమ్మెటయు తుప్పును తినివేస్తాయి, దొంగలు కన్నము వేసి దొంగలిస్తారు. పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకొనుడి. అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేది. చిమ్మెట అంటే బహుశా చెద అన్నట్టు వస్తుంది అర్థం ఇంగ్లీష్లో. తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగలించలేరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉంటుంది. స్తోత్రం కలుగును. చాలా పవర్ఫుల్ మాట. నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయం ఉంటుంది. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు కూడా చీకటిమయమైపోతుంది. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించాల్సిందే, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించాల్సిందే. మీరు దేవునికిని ధనమునకును దాసులుగా ఉండలేరు. స్తోత్రం కలుగునుగాక. దేవుని వెనకాల ఆత్మీయంగా విషయాల కోసం పరిగెడదాము. లోక సంబంధంగా ధన వెనకాల పరిగెడదాము. దేవుని వెనకాల పరిగెడితే దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. లోకం వెనకాల పరిగెడితే లోకాన్ని మనం తృప్తిపరచాలి. ఆ మాటలన్నీ ఇందులోకి వస్తాయి. మీరు దేవునికిని ధనమునకును దాసులుగా ఉండనేరరు. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, నేను మీతో ఏం చెప్తున్నానంటే, ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చైనను చింతించకండి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. సో ధనం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ 2 మాటలు కూడా జాగ్రత్త చెప్తున్నాయి. ధనము కలిగి ఉండొద్దు అను, ధనము సంపాదించుకోవటం జాగ్రత్తగా ఉండమని. ధనం సంపాదించుకోవటం మీదే మీరు మనసు పెట్టుకోకండి, దేవుణ్ణి సెకండ్ ప్రయారిటీలో పెట్టకండి అని ప్రభువు చెప్తున్నారు. స్తోత్రం కలుగునుగాక. ఇహలోక ధనం సంపాదించుకోవటంలో ఆత్మీయ జీవితాన్ని మీరు తృణప్రాయం చేసుకుంటే పరలోకంలో మీకు 0 బ్యాలెన్స్ ఉంటుంది. అక్కడ అకౌంట్లో, అక్కడ కూడా నీకు ఒక బ్యాలెన్స్ అకౌంట్ అన్నట్టుగా మనం మాట్లాడుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా, ఇదిగోనయ్యా నీవు సమకూర్చుకున్న నీ ధనం నువ్వు సేవ్ చేసుకున్నావు, సేవింగ్స్ అకౌంట్ ఇదిగో అని ప్రభు అంటారేమో ఒకవేళ అనుకుంటే. ఎందుకంటే వచనంలో సేవింగ్స్ అకౌంట్ అనలేదు, కానీ పరలోకంలో మీ కొరకు ధనమును సంపాదించుకోండి. ఇక్కడ సంపాదించుకుంటే మంచిదే లేఖనానుసారంగా, కానీ నిజానికి మీ దృష్టి ఎక్కడ ఉండాలి? పరలోకంలో డబ్బును సంపాదించుకోవటానికి ప్రయారిటీ ఇవ్వండి. ఆ తర్వాత ఈ ధనం. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే పరలోక ధనం మీద ఎవరు డ్యామేజ్ చేయలేరు, ఎవరు దొంగలించలేరు. అక్కడ కూడా బ్యాంకులు బోర్డులు ఏం తిప్పేయు అన్నట్టు, అయ్యో ఉంటుందో లేదో అని ఏం గొడవ లేదు. అక్కడ సమృద్ధిగా ఉంటుంది.
అక్కడ ధనాన్ని కాచేవాడు, ఆ సమృద్ధిని కాచేవాడు, దాన్ని నీకు ఇచ్చేవాడు మహాదేవుడే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో ఈ సబ్జెక్ట్ మీద కాస్త ముందుకు వెళ్దాం. నేను సంపాదించుకున్నాను డబ్బు, ఆ డబ్బుతో భూమి సంపాదించుకున్నా, నాది. గవర్నమెంట్ కూడా రిజిస్ట్రేషన్ చేసి నీదిరా బాబు, నీది ఎందుకయింది అని ఎవరన్నా అంటే నేను కొనుక్కున్నాను. ఎలా కొనుక్కున్నావు? నా డబ్బు ఇచ్చి కొనుక్కున్నాను. ఆ డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? సంపాదించుకున్నాను. ఆ సంపాదించుకున్న సామర్థ్యం ఎవరిచ్చారు? దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ఇంకా మనము లోకంలో న్యాయబద్ధంగా జీవించడానికి, లోకంలో అన్యాయానికి గురి కాకుండా జీవించడానికి ఎవరైనా ఒక మాట చెప్పాలంటే, మన పక్షముగా అన్యాయం అవుతుంటే న్యాయం చేయాలంటే నాది ఓనర్షిప్ నేను చెప్పాలి. ఎందుకు నువ్వు బాధపడతావు, ఇది నీది ఎలాగవుతుంది అంటే మనం చెప్పాలి, చూపించాలి. దిస్ ఈజ్ మైన్, దిస్ ఈజ్ మైన్. అఫ్ కోర్స్ గాడ్ హెస్ గివెన్ మీ, దిస్ ఈజ్ మైన్, దిస్ ఈజ్ మైన్. ఆ రుజువు రాగానే అవతల వ్యక్తి మీద వీళ్ళు చెప్తారు పంచాయితీ, ఇది వాళ్ళది, యూ షుడ్ నాట్ టచ్ ఇట్ అంటారు. స్తోత్రం కలుగునుగాక. ఇంకా ముందుకు పోతే దేవుడు సామర్థ్యం ఇస్తాడు. ఇంకా వెనక్కి పోతే వచనాల్లోనే ఉంది, ఏమని? దేవుడే చెప్తాడు, ఈ సృష్టి అంతా నాది, భూమి నాది, ఆకాశం నాది, ఆకాశం ఉన్న సమస్తము నాదే, భూమి మీద ఉన్న సమస్తము నాదే, నేను నీకు ఇచ్చాను. స్తోత్రం కలుగునుగాక. కనుక నాది అనుకున్నది నాది కాదురా బాబు, ఇది దేవునిది. కీర్తనల గ్రంథం 24వ కీర్తన సీక్వెన్స్లో 1, 2, 3, 4 పాయింట్స్లో వెళ్ళిపోదాం. అలాగే ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం కూడా తీయటానికి ప్రయత్నించేద్దాం. 1-2 వచనాలు. దావీదు కీర్తన. భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులను యెహోవావే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకా కాస్త ముందుకు చదువుకుందాం. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేశాడు, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచాడు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు అంటూ ముందుకు వెళ్ళిపోతామని వచనాలు. సో మొదటి వచనం మీద మనసు పెడితే భూమి దాని సంపూర్ణత, లోకము దానిలో ఉన్న సమస్తము, నివాసులు కూడా యెహోవా సొంతం. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం తీయమన్నాను కదా, 5 కాండాల్లో అది చివరి కాండం. ఆది కాండం, నిర్గమకాండం, లేవి కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు, అంటే 12, 13, 14. కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందును అను మాట కాక, నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడు, ఒకసారి ఆలోచించేయి అన్నట్టు అనమాట. చూడమంటే చూడమన్నట్టు కాదు, ఒకసారి ఆలోచించేయి. ఆకాశం ఒక చూడు, భూమి ఒక చూడు, వాటిలో ఉన్న విషయాలను ఒక చూడు, ఆలోచన చేయి. ఆకాశము, మహాకాశము, భూమియు అందున్నదంతా కూడా నీ దేవుడైన యెహోవావే. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. సో ఇప్పుడు మనీ విషయంలో మనము మొట్టమొదటి జాగ్రత్త, ఇక్కడ మనకు పునాది పడకపోతే మనం చెలరేగిపోతామట. చెలరేగిపోవటం అంటే అక్రమంగా అంత దూరం పోకండి. నాది అని మనస్సులో నుంచి మనం బయటికి రావాలి. నాదే కావచ్చు, ఇది నీదే అని కూడా దేవుడు అనొచ్చు, ఇది నీ సొత్తు అనొచ్చు.
కానీ ఈ సత్యం, ఈ మూలరాయి, ఈ పునాది రాయి ఎప్పుడైతే నాదైననో దేవునిది నాకు ఇచ్చాడు అని అనుకున్నప్పుడు ఒక బాధ్యత నా భుజాల మీద పడుతుంది. ఒక బాధ్యత, నాదైతే నా ఇష్టానుసారంగా ఖర్చు పెడతా, అంతే కదండి. నాదైతే నా ఇష్టం, నేను ఖర్చు పెడతా. ఎవరైనా సరే నీకు స్వేచ్ఛ ఉందిరా బాబు, ఎవరు అడుగుతారు, కాదంటారు. కానీ ఎప్పుడైతే ఈ మూలరాయి దగ్గరికి వచ్చామో, ఈ మూలపాఠం దగ్గరికి వచ్చామో, ఈ మూలవాక్యం దగ్గరికి వచ్చామో, ఈ మనీ అనే సబ్జెక్ట్ ఎంత దూరం తీసుకెళ్తుందో మనల్ని, బహుశా 4-5 వారాలు పట్టొచ్చేమో ఆయా విషయాలను బట్టి మనం లోతుగా వెళుతుంటే. కనుక ఈ మూలరాయిని మాత్రం ఎప్పుడు కార్నర్ స్టోన్గా పెట్టుకోవాలి. ఈ రోజు నుంచి స్తోత్రం కలుగునుగాక. డబ్బు గురించి ఎలా సంపాదించాలి, ఎందుకు సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, అప్పు చేయొచ్చా, చేయకూడదు, దేవుడు చేయమన్నాడా వద్దన్నాడా, ఇంకా చాలా చాలా విషయాలు వచ్చినప్పుడు ఆ డబ్బు గురించి ఆ ధ్యానంలోకి వెళ్ళిపోకుండా అసలు ఇది ఎవరిది అనేటప్పటికీ మనం అటెన్షన్లోకి వచ్చేస్తాం. స్తోత్రం కలుగునుగాక. ఎవరిదైనా వస్తువు మన దగ్గరికి వచ్చేటప్పటికీ మనం ఎందుకు తెచ్చుకున్నాము, ఎందుకు ఇచ్చారో అది చాలా జాగ్రత్తగా వాడి మళ్ళీ ఇచ్చేస్తాం కదండి. అవును కదా, చెప్పండి, ఇచ్చేస్తాం మనం. అలాగే ఇది దేవునిది కనుక దేవునిది నేను చాలా జాగ్రత్తగా వాడాలి, అదనమాట ఫస్ట్ పాయింట్. స్తోత్రం కలుగునుగాక. ఇది దేవునిది కనుక ఇది నేను చాలా జాగ్రత్తగా వాడాలి. దీనికి నన్ను దేవుడు కాపలాగా పెట్టాడు. అంటే లోకంలో ఉన్న ఆస్తంతరికి నాకు కాపలా కాదు. దేవుడు నాకు ఏది ఇచ్చాడో అది నాదే, కానీ నాదే నీకు ఇస్తున్నాను రా బాబు అని దేవుడు అంటున్నాడు కనుక దానిని నేను జాగ్రత్తగా మేనేజ్ చేయాలి, జాగ్రత్తగా వాక్యానుసారంగా ఖర్చు పెట్టాలి. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. అవును, దేవుడు మనలను బాధ్యత కలిగిన సంరక్షకులుగా, గార్డియన్స్ అనండి, లేదా స్టూవర్డ్స్ అనండి, అంటే వ్యాపారం చేసేవారుగా అనాలా, లేకపోతే దాన్ని మేనేజ్ చేయటం అనాలా, దానిని వృద్ధి చేయటం అనాలా, మళ్ళా దేవునికి అది తిరిగి ఇవ్వటం అనాలా, ఏదైనా సరే స్టూవర్డ్ అంటే పరిచర్య. మనం పని చేయాలి. ఆ దేవుని ధనమును మనం తీసుకుని ఆ విషయంలో దేవుని చిత్తానుసారంగా దాన్ని ఉపయోగించాలి. స్టూవర్డ్స్ లేదా మేనేజర్స్. దేవునామానికి స్తోత్రం. మరి ఈ మాటలు ఎక్కడ మనకు దొరుకుతాయి? ఇట్ ఈస్ గాడ్స్ మనీ. వాట్ ఎవర్ ప్రాపర్టీ వీ హ్యావ్. పాడి ఆయనది, పంట ఆయనది. జాంబియా నుంచి వచ్చేసేటప్పుడు అప్పులు నా కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు, సేవకు సమర్పించుకుని వచ్చేస్తున్నప్పుడు, పిల్లలు అప్పులు పాలైపోతాము, నాకేమి లేకపోయినా పర్వాలేదు అంటున్నప్పుడు, ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుల వాళ్ళందరూ కూడా ఇంటి మీద పడుతున్నప్పుడు, ముబ్బడిగా నోటీసులు వచ్చేస్తున్నప్పుడు, కోర్టులోంచి కూడా జప్తు నోటీసులు రావటానికి సిద్ధంగా ఉన్నప్పుడు, బయట వారితో డీలింగ్స్ మొదలయ్యాయి. ఇప్పటికే మీ దగ్గర 100 రూపాయలు తీసుకుంటే 10,000 ఇచ్చాం. దఫదఫాలుగా 100 రూపాయలు తీసుకొని 10,000 వడ్డీల రూపాయలు ఇచ్చుకుంటూ వచ్చాం. మళ్ళీ 10,000 అయిపోయింది. అవును, మనీని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయకపోతే దాటిపోతుంది చేతులు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ అప్పంటూ తీసుకుంటే లేఖనాల్లో కూడా ఉంటుంది, ఇంట్రెస్ట్ అయినా మనం కట్టేస్తూ ఉండాలి ఖచ్చితంగా. అవసరమైతే పస్తుండైనా సరే ఇంట్రెస్ట్ కట్టేయాలట. స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఏమి తెచ్చామో అది అలాగే ఉంటుంది, దానిని మనం మేనేజ్ చేసుకోగలం. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇట్ ఈస్ గాడ్స్ మనీ. లేఖనాలు మనం చూసాం. దీనికి మనము ఓనర్స్ కాదు, గాడ్ ఈజ్ ద ఓనర్. అంతే కదండి. గాడ్ ఈజ్ ద ఓనర్. హీ గేవ్ ఇట్ టు మీ. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, భూమి నిరాకారం శూన్యముగా ఉండనంటూ 5 రోజుల దాకా వస్తాం మనం. అంతా చేసేసాడు. అంతా చేసి అంతా అయిందే అనుకోండి. స్తోత్రం కలుగునుగాక. తర్వాత ఆదాముని చేశాడు, తర్వాత అవ్వను చేశాడు. వారిద్దరినీ ఆ ఏదెను తోటలో పెట్టాడు. పెట్టిన తర్వాత ఇది నేనే చేశాను, ఓనర్ నేనే, ఇది మీది, అనుభవించండి. స్తోత్రం కలుగునుగాక. అభివృద్ధి చెందండి, వర్ధిల్లండి, ఫలించండి, భూమిని నింపండి, ఏలుబడి చేయండి. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. ఒకవేళ మనం వాదమంటూ పెట్టుకుంటే, దేవునితో సరదాగా వాదమంటూ పెట్టుకుంటే, ఇలాగా ఆలోచించడం ప్రయత్నం చేస్తే
అవును ఆయన చేశాడు, నా కోసం చేశాడు, నాకు ఇచ్చాడు, నాదే అన్నాడు, మళ్ళీ ఇందులో దేవుడు చెయ్యంటారేంటి మీరు? అలా పోకూడదు. మనం దేవుని యాంగిల్లో చూడాలి. ఎందుకంటే ఆయన తలంపులు వేరు, నా తలంపులు వేరు. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. ఎందుకు నేను అంటున్నానంటే అక్కడ అన్ని చెట్లు పెట్టాడు, రకరకాల ఆహార విషయాలను సిద్ధపరిచేశాడు. ఇది మీదే, ఈ చెట్లన్నీ మీవే అన్నప్పుడు వీళ్ళకి కుదిరేలు కదండి అది. అవును కదా, చెప్పండి. నిజానికి అదే నిజమైతే దేవుడు వాళ్ళ కోసం ఇచ్చేశాడు, ఇది మీదే అన్నాడు. మళ్ళా దేవుని అధికారం ఏంటండి అని మనం అనుకుంటే, దేవుడు నాది అని ఇండైరెక్ట్గా చెప్పటానికి నేను మీకు ఇచ్చాను, దీన్ని మీరు డెవలప్ చేయాలి అని అనుకోవడానికి కారణం ఏంటంటే అందులో ఉన్న చెట్ల గురించి మాట్లాడాడు. ఆ చెట్టుల్లో ఏది తినాలో ఏది తినకూడదో మళ్ళీ మాట్లాడాడు. అది ఆత్మీయంగా మరణము జీవము అక్కడికి వెళ్ళకండి. అంతా వీళ్ళకి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ చెట్టు నాది, ఈ చెట్టు నీది, ఈ చెట్టు తిను, ఈ చెట్టు, మళ్ళీ ఆ అడ్రస్ ఏంటి? నాది అయిపోయినప్పుడు, అంతే కదా. అంటే అర్థమేమైంది మనకి? ఓ అన్నారు దేవుడు, స్తోత్రం కలుగునుగాక. ఓ అన్నారు దేవుడు, దాన్ని కలగజేసింది ఆయనే, దానిని కనుమరుగు చేయగలిగిన వాడు కూడా ఆయనే. మాట చొప్పున కలగజేయగలడు, కనురెప్పపాట్లో కనపడకుండా పోయేలా చేయగలడు. స్తోత్రం కలుగునుగాక. హీఈస్ ద ఓనర్, హీఈస్ ద క్రియేటర్, హీఈస్ ద బాస్, హీఈస్ ద మాస్టర్, హీఈస్ ద కింగ్, హీఈస్ ద లార్డ్, హీఈస్ గాడ్. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. సో ఈ ట్యూన్లోకి మనం వచ్చేసేయాలి. మన మైండ్ని ఈ లైన్లో ట్యూన్ చేసేసుకోవాలి. డబ్బు విషయంలో మనం చాలా విషయాలు నేర్పిస్తాడు కనుక ప్రభు, శ్రేష్టమైన మాటలు నేర్పిస్తాడు కనుక ముందే ఆ మ్యూజిక్ రావడానికి ముందు, పాటలకు ముందు విజయ్ కుమార్ అడిగితే బాగా చెప్తాడు, ట్యూన్ చేయాలి ముందు. ట్యూన్ చేయాలి. గిటార్ వాయించినా, కీబోర్డ్ వాయించినా ముందు దాన్ని సరి చేయాలి. ట్యూనింగ్ అది చాలా కళ. నా ఇష్టానుసారంగా వాయించేస్తానంటే గాడిదలు ఎరిసినట్టే ఉంటుంది, అంతే. నిజం. సరిగమ పదనిసలు ఎందుకు పెట్టాడు, ఆ క్రమాలు ఎందుకు పెట్టాడు, ఆ హెచ్చులు తక్కువలు ఎక్కువ పెట్టాడు. అందరూ పాడేస్తే ఇంకా సంగీతానికి విలువే ఉంది చెప్పండి? నేర్చుకుని పాడాలి, ఆ స్థాయిలు ఎరిగి పాడాలి, లయబద్ధంగా పాడాలి, తాళానుసారంగా పాడాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనకు అంతానేమో స్పెషల్ ఇవ్వాలట, ఇతరులకేమో ఏది పడితే అది ఇచ్చేయచ్చట. మనకంతా స్పెషల్ కావాలి, అంత డిసిప్లిన్గా. మనం ఎవరికైనా ఇవ్వాలంటే తీసుకో, ఏది పడితే అది తీసుకోవాలి, నువ్వు దేవుని బిడ్డవు కదా అని మనం బలి డైలాగ్ వేస్తాం. అలాగే దేవునికి ఇచ్చేది కూడా మనము శ్రేష్టమైనది ఇవ్వాలి. ఆ శ్రేష్టమైన నైపుణ్యం నాలో లేకపోతే ఆ నైపుణ్యాన్ని దేవుని పాదాల దగ్గర ప్రార్థించి సంపాదించుకుని ఇవ్వాలి. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పని అనుకోకండి, ఒప్పు అనుకోకండి, ఇది సరిపెట్టుకోవచ్చు అని అనుకోకండి. కానీ అర్థం చేసుకుందాం. మనం ఎలా పాడినా దేవుడు వింటాడు, ఎలా పాడినా దేవుడు చిరాకేంబాడు. ఇదేం పాట అని చెవిలో బిరడాలేం పెట్టుకోడు ఆయన. కానీ దేవుడు సంగీతాన్ని సృష్టించిందే ఆయన. సృష్టించాడంటే అందులో ఏదో క్రమం ఉంటుంది, అందులో శ్రేష్టమైన మాధుర్యం ఏదో ఉంటుంది, అందులో ఆహ్లాదకరమైన వాతావరణం మీద ఉంటుంది. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, స్తోత్రం కలుగునుగాక. ఆరాధనలో ఆయన ఆస్వాదిస్తున్నాడు. ప్రతిగానాలు చూడండి, అక్కడే గానము మళ్ళీ ప్రతిగానము. మేబీ కాయిర్ లీడర్ ఇన్ ద కాయిర్, లేకపోతే ఈ గ్రూపు ఈ మాట చెప్పగానే ఈ గ్రూపు ఈ మాట, ఆ సీక్వెన్స్లో పాడుతూ ఉంటే కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిని అనుభవించవచ్చు. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఎనీవే, ఈరోజు ఆరాధన గురించి కాకపోయినా వీఆర్ ఓన్లీ స్టూవర్డ్స్. మనం కేవలము ఆ డబ్బును మేనేజ్ చేసేవాళ్ళం. నాదే. ఎప్పుడైతే ఈ రెండు మాటలు ఈ రోజు నుంచి నా గుండెల్లో పెట్టుకుంటానో, ఇది నాది కాదు, దేవుంది. ఇది నాది కాదు, పాడైనా పంటైనా ఎకరాలైనా ఇది నాది కాదు, దేవుడిది. నాకు ఇచ్చారు, నాకు ఇచ్చింది దేవుడు ఓనర్ కనుక నేను జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. దేవుడు తిరిగి ఇమ్మంటాడా అనేది అలా ఉంచండి. ఇది దేవుడిచ్చింది కనుక నేను డిసిప్లిన్గా మేనేజ్ చేయాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. అప్పుడప్పుడు ఇలాగ ఈ మాట సరిపోతుందో తెలియదు కానీ నాన్నలు ఇలా అంటుంటారు పిల్లలతోటి. చదువుకునే పిల్లలు అది కావాలి, ఇది కావాలి, నా స్నేహితులకు అది ఉంది, నాకు ఇది కావాలి. నాన్న దగ్గర గారం పోతున్నా, నిలదీసి అడుగుతున్నా ఒక్కొక్కసారి నాన్న ఈ మాట అనేస్తాడు, సంపాదించి చూడరా రూపాయి, అప్పుడు చెప్పు.
సంపాదించి పెడుతుంటే ఎన్నైనా అడుగుతావు నువ్వు, ఎంతటైనా అడుగుతావు నువ్వు, ఎలాంటివైనా అడిగేస్తావు నువ్వు. ఏది ఒకరోజు 10 రూపాయలు సంపాదించిరా, దాని వెనకాల ఉన్న కష్టం ఏంటో నీకు తెలుస్తుంది. ఖర్చు పెట్టడం చేతనవటం కాదు నీకు కావాల్సింది, సంపాదించాలి, దాన్ని ఎలా ఖర్చు చేయాలనేది నీకు జ్ఞానం కావాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్న స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సరే, మనము కావలి వారము అన్నట్టుగా, గార్డియన్స్ము అన్నట్టుగా దేవుడు కృపతో మనకిచ్చాడు. ఇది మీదే అన్నాడు, నాది అని నేను అనుకున్నా, నాది అంటూ నేను ఖర్చు పెట్టినా, మెయిన్ ఏంటది, ఓనర్ ఆయన కనుక ఇది ఆయన ఇష్టానుసారంగా ఖర్చు పెట్టాలి. దేవునికి స్తోత్రం. అది మనం మనసులో పెట్టుకోవాలి. చాలా మంచి ప్రిన్సిపల్ ఇది. ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువగా దీని మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. దేవుని సొత్తిది. రెండవది, దేవుడు మనకు ఈ ధనము ఇచ్చి మనల్ని ఏం చేశాడు, స్టూవార్డ్స్గా పెట్టాడు. కాపలదారులు కాదు, కేర్ టేకర్స్ కాదు, మేనేజర్. స్టూవార్డ్స్ అంటే పరిచారకులు, పనివారు. స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త 25వ అధ్యాయము. అది ఉపమానమైన యేసుప్రభు యొక్క డైరెక్ట్ బోధ అయిన ఆ వచనాలు బట్టి ప్రభు చెప్పేది మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించేద్దాం. 25వ అధ్యాయం 14 నుంచి చూద్దాం. నేనే చదువుతాను, సమయం లేదు కనుక. దాదాపు చివరి అధ్యాయంలోకి వచ్చేస్తున్నాం. పద్నాలుగు నుంచి ఉపమానమే కదా. పరలోక రాజ్యము, ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని, మనం ఏం చెప్పుకుంటున్నాం, భూమి ఆకాశము దాని యందున్న ఆస్తి ఎవరిది, దేవునిది. ఈ ఉపమానాన్ని ఆత్మీయంగా పరలోకం వెళ్ళాలి, స్వర్గం వెళ్ళాలి, మోక్షానికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో చెప్తున్నట్టుగా ఉన్నా, ఆ సబ్జెక్ట్ చూస్తామంటే అంత మనం మాట్లాడుకునే మాటలే ఉంటాయి అక్కడ. స్తోత్రం కలుగునుగాక. పరలోక రాజ్యము, ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై, ఆ మనుష్యుడెవరు, యజమాని. ఆ మనుష్యుడికి దాసులున్నారట, ఆ మనుష్యునికి ఆస్తుందట. ఒక మనుష్యుడు అంటే అడుక్కునేవాడా, పేదవాడా? వచనాలు చూస్తే ఆ మనుష్యునికి దాసులున్నారట, ఆస్తిపరుడే. దేవునికి స్తోత్రం. ఆ మనిషి ఆస్తి లేనివాడు కాదు. ఆస్తి అంటే 10 రూపాయలు ఆస్తి అవ్వదండి. 10 రూపాయలు ఏంటంటే కలిగిన వాడు. ఆస్తి అనేటప్పటికీ ఏదో లెవెల్ ఉంది. వాళ్ళు ఆస్తి పరులండి, మనం ఎక్కడ సరిపోతాం. నీకు లేదా 10 రూపాయల ఆస్తి, నీకు లేదా 500 ఆస్తి. ఆస్తి అంటేనే లోకరీతిగా ఒక లెవెల్ మనం అనుకుంటాం. ఏంటంటే ఎంత ఖర్చు పెట్టినా ఏమవదు అన్నట్టు. పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుంటుంది. ఇదే ధనము గురించి. అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యం చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరం వెళ్ళిపోయాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాడు. డబ్బు, వ్యాపారం, సంపాదన సబ్జెక్ట్ చూడండి. దాని గురించి కాదు, ఆత్మీయం గురించి మాట్లాడుతున్నారు ఆయన. పరలోక రాజ్యం, రాజు ఆయన ఇచ్చాడు. మీరు జీవితాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, జీవితంలో ఉన్న విలువలు ఎలా తెలుసుకోవాలి, మీరు దేవుడిచ్చిన ఊపిరిది, దేవుడిచ్చిన ప్రాణం ఇది, దేవుడిచ్చిన రక్షణ ఇది, దేవుడిచ్చిన క్షమాపణ ఇది, దేవుడు తన మహిమలో నీకు చోటు ఇచ్చాడు. ఎలా 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 దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది చెప్పటానికి ఈ మనీని వాడుకుంటున్నాడు ఇక్కడ. కనుకనే ఇందాక చెప్పాను కదా, ఆయన చెప్పిన ఉపమానాల్లో దాదాపు 39కి 13 లేదా 14 మనీ చుట్టూ తిరుగుతాయి. అది మధ్యలో పెట్టి మొత్తం ఆయన మాట్లాడుతుంటారు. పరలోక రాజ్యము, దేశాంతరం వెళ్ళాడు, ఒక ఆయనకి ఇంత తోటలు ఉన్నాయి. ఆ తోటలు అంటే పాడి పంటలకు వచ్చేస్తాయి. స్తోత్రం కలుగునుగాక. ఐదు తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాడు. అలాగనే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించాడు. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమిని త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టాడు. ఆయన తిరిగి వచ్చాడు.
తిరిగి వచ్చిన తర్వాత 19వ వచనం, బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చాడు, వారి యొద్ద లెక్క అడిగాడు, లెక్క చూసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇది దేవుడు ఓనరుడు కనుక మనము ఆయనకు సమాధానం చెప్పాలి. అదనమాట. నేను ఇచ్చిన ధనం నీ అవసరాల కోసం ఇచ్చింది, నీ సుఖం కోసం ఇచ్చింది, నీ పిల్లల కోసం ఇచ్చింది, నీ భవిష్యత్తు కోసం ఇచ్చింది, ఎలా ఖర్చు పెడుతున్నావు అన్నట్టు. ఇక్కడ 5 ఏం చేసావని అంటూ ఆ మాట అలాగున్నా, ఇలాగుని దేవుడు లెక్క అడుగుతాడు. అంటే లెక్క అప్పచెప్పవలసిన మనసుతోటి నేను దేవుడిచ్చిన డబ్బును మేనేజ్ చేయాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుడిచ్చిన జీవితాన్ని మేనేజ్ చేయాలి, దేవుడిచ్చిన కుటుంబాన్ని అలాగే మేనేజ్ చేయాలి, అలాగే దేవుడిచ్చే ఆర్థిక వనరులను కూడా అలాగే మేనేజ్ చేయాలి. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. అలాగే అందరూ చెప్పారు. వాడు వచ్చి లెక్క అడిగితే 5 తెచ్చినవాడు 5 తిరిగి ఇచ్చాడు, 2 ఇచ్చినవాడు 2 ఇచ్చాడు, మళ్ళీ 4. 1 తీసుకున్నవాడు ఆయన మీద నింద వేశాడు. నువ్వు మళ్ళీ వస్తావని తెలుసు, నన్ను అడుగుతావని తెలుసు, నీది నీకు ఇవ్వటానికి నేను భూమిలో పాతిపెట్టాను. అంటే నీ మోకాన్ని కొట్టడానికి. అంటే నువ్వు అన్యాయస్తుడివని నాకు తెలుసు. చూడండి, నాకు ఇచ్చేసానన్నావు, ఇది నాది అన్నావు అన్నట్టు మళ్ళీ నన్ను లెక్క అడుగుతావేంటి అనే మనసు మనకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. అలాంటి మనసుతో ఉంటే మన దేవుని పిల్లలమే కాదు, ఆయన అడుగుతాడు. కనీసం మనం ఆయన యజమాని కనుక, ఆయన ఆస్తి కర్తలు కనుక మనము విషయం చెప్పటానికి ముందు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనకుంది, అడిగే హక్కు ఆయనకుంది. స్తోత్రం కలుగునుగాక. అది మనం మర్చిపోయామనుకోండి, మనము హద్దు దాటేస్తాం, మనము అదుపు తప్పేస్తాం, ఎక్సలేటర్ మీద కాలు పెంచేస్తాం. ఇంకా మన కారుకి బ్రేకులు ఉండవు. అవును కదా, బ్రేకులు ఉండవు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు అన్యాయస్తుడివని నాకు తెలుసు, మళ్ళీ వచ్చినప్పుడు అడుగుతావని నాకు తెలుసు. అందుకే భయపడి నీ తలాంతుని దాచిపెట్టేశాను. ఇదిగో నీది కదా, తీసుకో అంటూ చెప్పాడు. స్తోత్రం కలుగునుగాక. అంటే ఆయన ఆస్తి ఆయన పనివారి చేతుల్లో పెట్టాడు. దానిని డెవలప్ చేయాలి, దాన్ని వర్ధిల్ల చేయాలి, దాన్ని మేనేజ్ చేయాలి, దాన్ని పోగొట్టుకోకూడదు. అది మెయిన్. దాన్ని డెవలప్ చేయాలి. అది ఇద్దరు ఆ మనసును తెలుసుకుని ప్రయాసపడ్డారు. ఒకరు ఎవడు చెప్తాడు ఈ లెక్కలన్నీ అనే మనసుతో ఉన్నాడు. అంటే దేవుడు మనకు ఆస్తికి కర్తలుగా చేసిన తర్వాత ఆ విషయంలో ఎలాగున మీరు దాన్ని వాడారు. నా కోసం ఖర్చు పెట్టారా, మీకోసం ఖర్చు పెట్టారా, పిల్లల కోసమా, అవన్నీ తర్వాత వదిలేసి ఇంకా వస్తాయి సబ్జెక్ట్స్ అన్నీ లేఖనాల ద్వారా. కానీ ఎంత బాధ్యత ఎరిగి ఖర్చు పెట్టారు, ఎంత బాధ్యత కలిగి మీరు దాన్ని స్పెండ్ చేశారు. స్తోత్రం కలుగునుగాక. ఉపయోగకరమైన వాటి మీద స్పెండ్ చేశారా, ఉపయోగం లేని వాటి మీద స్పెండ్ చేశారా, ప్రయోజనకరమైన వాటి మీద మీరు వెచ్చించారా, నిష్ప్రయోజన వాటి మీద మీరు ఖర్చు పెట్టారా? లోకరీతిగా చెప్పాలంటే దూబరా. ఒక్కొక్కసారి మనం జోదం ఆడకపోయినా, గుర్ర పందాలకు మనం వెళ్ళకపోయినా, క్యాసినోలకు వెళ్ళి ఆటలు ఆడకపోయినా, ఇవేమీ ఉండవు మన జీవితాల్లో. కానీ మించి మనం కొన్ని ఖర్చు పెడతాం. అది జోదం కాదు, కానీ ఖర్చు అలా ఉంటుంది. దేవుడు అంటాడు, వాక్యం కంట్రోల్. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. అలాగని మళ్ళీ దేవుడు ఏదో ఇరుకులు పెడుతున్నాడు అనుకోకండి. ఆదికాండం దగ్గరికి వెళ్ళిపోండి, 12వ అధ్యాయం దగ్గరికి వెళ్ళిపోండి, ఈవెన్ నోవహు కాలంలోకి వెళ్ళిపోండి. దేవుడు వారిని ఆశీర్వదించాడు, భూమి మీద ఉన్నదంతా కూడా వాళ్ళ చేతుల్లో పెట్టాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత అబ్రహామును నేను ఆశీర్వదిస్తాను, నా యజమాని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. అబ్బో ఎంత డబ్బున్నోడు అయిపోయాడు. అబ్రహాముకు డబ్బు కోసం దేవుడి దగ్గరికి వెళ్ళాడంటే కాదు, ఆశీర్వాదం కోసం వెళ్ళాడు. ఇంకా అంటాను, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, ఆయన మాట వినుట నాకు మంచిది అన్నట్టు. కనుక ఎంత డబ్బు వచ్చి పడుతున్నా, ఎన్ని గుడారాలు వచ్చి పడుతున్నా, ఎంతమంది పనుల యొక్క అవసరత పెరిగిపోతున్నా, వెండి బంగారం లెక్క పెట్టలేనంతగా కూడా వచ్చి పడిపోతున్నా. ఎందుకంటే పాడి పంటల మీద ఆదాయం పట్టుకెళ్ళి వెండి బంగారం తెస్తున్నాడు.
కొని మళ్ళీ లోపల పెడుతున్నాడు. మళ్ళీ పాడి మీద పంట మీద ఆదాయం వచ్చేస్తూ ఉంది. జీతగాళ్ళకి జీతం ఇస్తున్నాడు, వాళ్ళకి గుడారాలు ఇస్తున్నాడు, వాళ్ళకి భోజనాలు అరేంజ్ చేస్తున్నాడు. ఇంకా డబ్బు మిగిలిపోతే మళ్ళీ వెండి బంగారము తెస్తున్నాడు, పెట్టుకుంటున్నాడు కొని. ఇంకా పాడి పంట వస్తూ ఉంది. స్తోత్రం కలుగునుగాక. దేవుడు నా యజమానిని బహుగా ఆశీర్వదించాడు గనక ఎంత ధనవంతుడయ్యాడంటే లెక్క పెట్టలేము. స్తోత్రం కలుగునుగాక. అయినా అబ్రహాముకు ధనము కేంద్ర బిందువు కాదు. ఏది కేంద్ర బిందువు? దేవుడు కేంద్ర బిందువు. స్తోత్రం కలుగునుగాక. సో ఈ రోజైనా ఎప్పటికైనా క్రైస్తవులకు ఇచ్చేవాడు ఆయన. అడిగిన దానికన్నా, అవసరమైన దానికన్నా, ఊహించిన దానికన్నా ఉన్నాయి కదా లేఖనాలు, చాలా ఎక్కువ ఇస్తాడు. ఆ వాగ్దానం మనకు జూమ్లో కనపడుతుంటుంది. ఆ వాగ్దానాన్ని బట్టి మనం కలలు గంటం తప్పులేదు, అలాగ ఇవ్వాలని ఆశపడటం తప్పులేదు, అలాగున విశ్వసించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం తప్పలేదు. కానీ అవన్నీ అలాగ ఇచ్చినప్పుడు నేను ఎలాగైనా ఖర్చు పెట్టుకోవచ్చు అనే భావన రాకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఆయన ఎంత ఇచ్చినా, 1కి 1000 ఇచ్చినా, 1కి 10,000 ఇచ్చినా నాకు దేవుడు ముఖ్యం. ఆయన ఇచ్చింది కాదు, నాకు దేవుడు ముఖ్యం. ఆయన మాట ముఖ్యం, ఆయన మార్గం ముఖ్యం, ఆయన ఇచ్చే ఊపిరి ముఖ్యం. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. సో మరొక మాట చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. ఎందుకు నిదానంగా పాయింట్ టు పాయింట్ మీకు చెబుతూ లోపలికి నేను ఫీడింగ్ తీసుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటికే నేను ఆచరిస్తున్న విషయాలు ఏంటి ఫైనాన్షియల్గా, ఇప్పటికే నేను అనుసరిస్తున్నాను కొన్ని సూత్రాలు. ఓహో, ఈ మధ్య కాలంలోనే తెలియకుండానే పరిశుద్ధాత్ముడు నా చేత ఆచరింపజేస్తున్నాడు. అది నా ఆలోచన అనుకుంటున్నాను, కానీ పరిశుద్ధాత్ముడు ఆ కేర్ ఇస్తున్నాడు. ఓహో, ఇది బిబ్లికల్ అన్నమాట. ఇంకా కొన్ని వచ్చినాయనుకోండి, అరే ఇది నేను ఆచరించడం మానేశాను, ఆచరించడం అసలు ఉందని తెలియదు నాకు, అందుకే ఈ రీతి అంటూ ఈ రోజైనా మీతో పాటు కలిసి నేను ఆ ప్రిన్సిపల్స్ ప్రారంభించాలి. స్తోత్రం కలుగునుగాక. లూకా సువార్త 19వ అధ్యాయం సేమ్ ఇదే మాట, మత్తయి సువార్తల మాటే. 10 మీనాలు. స్తోత్రం కలుగునుగాక. 5 ఇస్తే 10 తెచ్చాడు, 2 ఇస్తే 4 తెచ్చాడు అనే మాట. 16వ అధ్యాయం తీద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం జాగ్రత్తల గురించి యేసుప్రభు చెప్తున్న మాటలు. మిక్కిలి కొంచెములో 10-11 వచనాలు. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు. అక్కడ చాలా అర్థాలు వచ్చేస్తాయి. నమ్మకంగా అంటే కేర్ఫుల్గా ఉండేవాడు, జాగ్రత్తగా ఉండేవాడు. చిన్న విషయాల్లో కూడా దేవుని చిత్తానుసారంగా ఆలోచన చేసేవాడు. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. కొంచెములో, మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండేవాడు, ఎక్కువలో కూడా నమ్మకంగా ఉండగలడు. మిక్కిలి కొంచెములో అన్యాయంగా ఉండేవాడు, ఎక్కువలో కూడా అన్యాయంగా ఉంటాడు. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేస్తారు? స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. అక్కడ కూడా ప్రభు సిరి విషయంలోనూ నమ్మకము, అపనమ్మకము, న్యాయమైన సిరి, అన్యాయమైన సిరి అంటూ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు. డబ్బు గురించే మాట్లాడుతున్నాడు. నమ్మకత్వం అంటే ఆత్మ సంబంధమైన పాఠమైన దాన్ని డబ్బుని యాంగిల్లో తీసుకొచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. సో ప్రభు యొక్క మాటల్లో ఉన్న ఆ లోతైన ఆలోచన మనం పరిశీలన చేస్తే రాబో దినాల్లో ఫైనాన్షియల్గా కూడా మనకు దేవుడు నూతన పునాదులను, బలమైన పునాదులను వేయబోతున్నాడు. ఇక దానిని ఎవరు కదిలించలేరు, ఎవరు దొంగలించలేరు. మనమే 100 మందికి వెదజల్లే వారంగా తయారవుతాం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇది దేవుని సొత్తు. రెండవది, దేవుడు ఇలాగున మనకిస్తే ఏం చేస్తున్నారా బాబు, పిల్లలారా ఏం చేస్తున్నారు? నాన్న పాకెట్ మనీ కావాలి నాకు, అక్కడక్కడ మధ్యాహ్నం పూట కొంచెం ఆకలి అయితే టిఫిన్ చేస్తాను, ఏదైనా కావాలంటే టీచర్ గారు అడిగితే పట్టుకెళ్ళి అది రాసుకొని కొనుక్కుంటాను, పాకెట్ మనీ అంటాం. సంతోషంగా తండ్రి ఇచ్చేది. ఎంత పాకెట్ మనీగా ఇచ్చినా
దేనికైనా అవసరం వస్తుందో పట్టుకెళ్ళరాని ఇచ్చినా, అడక్కపోయినచ్చు ఇచ్చినా, మామూలుగా ఇచ్చినా ఆ తండ్రి క్వశ్చన్ చేయాలని ఏమి అడగడండి, కానీ అడుగుతాడు సరదాగా. ఎలా ఖర్చు పెట్టారా? నేను 100 ఇచ్చాను కదా ఉదయం, ఎలా ఖర్చు పెట్టావరా అంటే, నాకు ఇచ్చేసావుగా మళ్ళీ ఇంకేటి లెక్క అడుగుతావు ఏంటంటే ఎలా ఉంటుంది చెప్పండి. లెక్క అడగాల్సిన పని లేదు, కానీ అది ఎలా ఖర్చు పెట్టావు అనేది వివరం చెప్పానుకోండి, నో, ఆ 3 తగ్గించు, ఈ 2 కంటిన్యూ చేయి, ఈ 3 మానేసేయి అని చెప్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇచ్చేసిన తర్వాత అడగకూడదు, నువ్వు తండ్రివైతే అయ్యి ఉండొచ్చు, నీదిరా పట్టుకుపో, పాకెట్ మనీ అంటే ఇట్స్ మైన్, అంతే, దాని మీద నీకు అధికారం లేదనే ఆ రుజువులు, ఆ న్యాయస్థానాలు, పోరాటాలు రావచ్చు. అలాగ ఆ తండ్రి కూడా అడిగే హక్కు నాకు లేదని నోరు మూసు కూర్చోడు. కానీ జ్ఞానం ఖర్చు పెట్టాడు. ఎలాంటి జ్ఞానం? నేను ఇచ్చాను, ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాడు అంటూ, అరే నువ్వు మొత్తం నేను ఇచ్చిందంతా వేస్ట్ చేసేసావు, ఇలా ఖర్చు పెడితే కుదరదు, నువ్వు ఇలా ఖర్చు పెట్టాలి, అవసరమైతే కొంచెం వెనకేసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుని మానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్న మొన్న ఎక్కడో పేపర్లో పడింది, ఈ వరదలు వచ్చేసినాయంట. ఎవరో పిల్లోడు కిడ్నీ బ్యాంకులో అమ్మిచ్చింది, నాన్నిచ్చింది, తాత ఇచ్చింది, ఎన్నో సంవత్సరాల నుంచి అందులో వేసుకుంటున్నాడంట. పండగలకు వచ్చినప్పుడు ఇస్తారు కదా, అందులో వేస్తున్నాడంట. 15,000 20,000 అయిందంట. వచ్చేసి ఆ సీఎం గారికి ఎవరికో ఇస్తున్నాడు, ఆ డిబ్బి పట్టుకొచ్చేస్తున్నాడు. పెద్ద ఫోటోలు, మీడియా, పేపర్కి హడావుడు అనుకోండి, అది పక్క పెట్టేసేయండి. నిజానికి అది పాకెట్ మనీ, పిల్లోడికి తీసుకోరా ఉంచుకోరా అని ఇచ్చినవన్నీ కూడా కిడ్నీ బ్యాంకులో వేసుకుంటున్నాడు. 15,000 20,000 అయినాయి. తీసుకొచ్చి వరదల్లో ఫోటోలు చూసి అవన్నీ చూసి నేను వాళ్ళ కోసం ఇచ్చేస్తాను అని వచ్చారట. ఆలోచన, స్తోత్రం, మంచి ఆలోచన, స్తోత్రం. అంటే ఆ బిడ్డది ఖర్చు పెట్టే మనసు కాదు, దాచుకునే మనసు. స్తోత్రం కలుగునుగాక. అది నాది అని దాచుకున్నట్టుగా కిడ్నీ బ్యాంక్ ఉన్నా, ఒకరోజు వచ్చినప్పుడు మనసు ఇది నాది అయినా అక్కడ వాళ్ళకి లేదు అని ఇచ్చేయటం. ఎందుకంటే నాకు మరలా అవకాశం ఉంది, అమ్మమ్మ ఇస్తుంది, నాన్న ఇస్తాడు, తాత ఇస్తాడు, హామీ. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. ఈ చిన్న విషయాలన్నీ కూడా పేపర్లో వచ్చిందని, అక్కడ వచ్చిందని, ఎలాగట అలాగట చెవి వదిలేసుకుంటాం. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ సత్యం, ఆ పాఠాలు మన ఆలోచన నేర్చుకుంటే, ఆ పిల్లోడే రేటు నాకన్నా అని అనిపిస్తుంది. ఆ పిల్లోడే రేటు నా సంతోషం కోసం ఇచ్చినా, నేను దాచుకోవడానికి ఇచ్చినా, అది నా ఇష్టానుసారంగా ఖర్చు పెట్టగలిగిన అధికారం నాకున్నా, పిసినారితనంతో దాన్ని గుప్పెలు బిగించి నేను దాచుకున్నా, ఎప్పటికైనా నేను అది కొనుక్కుంటా, ఇది కొనుక్కుంటా అలాగని అనుకున్నా, అక్కడ అవసరం వచ్చేటప్పటికీ 5 రూపాయలు ఇవ్వటం కాదు, అది పట్టుకుని డిబ్బి పట్టుకుని వచ్చేసాడు. ఆ డాడీతో చెప్పుంటాడు, డాడీ అనుంటాడు, ఒరే నీకు ఇచ్చింది కదరా అని అన్నాడేమో. లేదు డాడీ అక్కడ ఇచ్చేస్తాను, అక్కడ పిల్లలు ఉన్నారు, భోజనం లేదట, ఈ సంఖ్యలో పిల్లలు ఉన్నారు, పాలు లేవంట అని ఉంటాడేమో బహుశా. ప్రభు అంటారు, అందుకే ఎంత దాచుకున్నా, దాచుకోవటం కూడా అది ఒక దేవుని చిత్తానుసారంగా ఉంటుంది. దాచుకోవటం కూడా దేవుని వాక్యానుసారమే, అది పిసినారితనం కాదు. సేవింగ్ ఈజ్ ద బిబ్లికల్ ప్రిన్సిపల్. అసలు సేవింగ్ లేకుండా నేను వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తానంటే దేవుడు వెంటనే కంట్రోల్ అనేస్తాడంతే. నా జీతం అరాకొర అని దేవునితో చెప్పాను అనుకోండి, ఎంత అరాకొర అయినా సరే రూపాయి పక్క పెట్టమంటాడు దేవుడు. ఇంకేం మిగులుతుందంటే, ఏదో చేసి మిగిల్చవయ్యా, రూపాయి పక్క పెట్టు. స్తోత్రం. దశంభాగం కోసం అనుకోకండి. ఎందుకంటే నీతిమంతులు ఎవరు? దేవుని నమ్మిన వారు. ఎవరు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. దేవుని నమ్మిన వారు ఎవరి మీద ఆధారపడతారు? దేవుని మీద ఆధారపడతారు. ఎవరి జ్ఞానం మీద ఆధారపడతారు? దేవుని జ్ఞానం మీద ఆధారపడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మార్గంలో వెళ్ళిపోతున్నాడు, దేవుడు నా వెనకాల వచ్చేసామన్నాడు. జ్ఞానం, దేవుడంటే జ్ఞానం, దేవుడంటే తెలివి, దేవుడంటే బుద్ధి, దేవుడంటే యథార్థత, దేవుడంటే నీతి, దేవుడంటే సత్యం. దాని వెనకాలే వెళ్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. ఆయన ఇచ్చుకుంటూ వస్తున్నాడు. అంత అనుభవాలుగా సమృద్ధిగా వస్తున్నా, అంతగా దేవుడిస్తున్నా, అది ఖర్చు పెట్టే విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉంటున్నాడు. నీతిమంతులు తమ పిల్లలకు స్వాస్యాన్ని విడిచిపెడతారు. చూడండి, ఇది దేవుని మాట. బైబిల్ ఇలా మూసేసి పక్క పెట్టేసి
స్తోత్రమని తలపోటు వస్తే నెత్తి మీద పెట్టుకుని చచ్చుకొచ్చినట్టు చదివి కుదరదు. ఒక్కొక్కసారి చెప్పాను కదా, దేవుని యొక్క ఆ ఆలోచన, దేవుని యొక్క వాక్యం మన నోటికి ఎంత చేదొస్తుందంటే మనం వాంతి చేసుకున్నది కుదరదు అని మనం గుప్పిలు బిగిస్తాం. మనం హౌ కెన్ ఇట్ బి పాసిబుల్, ఎవరు ఉండగలరు అలాగా, ఇదేంటి మేనేజ్మెంటు అని దేవుని మీద అన్నం. కానీ అలాంటి మనస్సు మెలిపడిపోతుంది. కానీ దేవుడు అంటున్నాడు, నీ ఫైనాన్సెస్ అన్నీ కూడా నేను సెట్ చేస్తున్నా, నేను నీకు ప్లాన్ ఇస్తా, ఆ ప్లాన్ నువ్వు ఫాలో అవుతే ఒకరోజు నువ్వు నిజముగా ధనవంతుడు అవుతావు. ధనము కలిగి ఉన్న వాళ్ళందరూ ధనవంతులే, అది మామూలుగా నిర్వచనం. ధనవంతుడు ఎవడంటే ధనము కలిగిన వాడు. జమీందారు ఎవడంటే జమీన్ అంటే భూమి కలిగిన వాడు. స్తోత్రం కలుగునుగాక. ₹10 కలిగిన ధనమే కదండి, కాదని ఎవరంటారు? అలాగని పేదవాడిని ధనవంతుడు అనలేం కదా. అందుకే అంటున్నాను, ధనవంతుడు అనేటప్పటికీ దేవుని దృష్టిలో ధనవంతుడు ఎవరంటే తనకు కలిగినంతగా ఏ లోటు లేకుండా బ్రతుకుతూ 10 మందికి ఇచ్చేవాడు, 10 మందికి సహాయం చేసేవాడు ధనవంతుడు. స్తోత్రం కలుగునుగాక. ఒకడున్నాడు ధనవంతుడు, చాలా సంపాదించాడు, ఏమున్నాయో ఏంటో తెలియదు. కానీ ఆ ధనవంతుడి ఇంటికి యేసుప్రభు వచ్చాడు. పాపిష్టోడైన ధనవంతుడు, పిల్లికి కూడా బెచ్చం పెడుతున్న వాడేమో, కాకిని ఎంగిలి చేత్తో తరుమున వాడేమో అతని ఇంట్లోకి వచ్చాడు. ఎందుకు? మేనేజ్మెంటు, రక్షణతో పాటు ఆ ధనవంతుడి ఇంట్లోకి రాగానే, ప్రభు దర్శనం అవగానే, ప్రభుత్వ సహవాసం ప్రారంభం కాగానే, ప్రారంభపు పాఠమే, ప్రారంభపు సహవాసమే, ప్రారంభపు క్లుప్తమైన ఆ కొంచెం సమయంలోనే నా ఆస్తిలో సగభాగము పేదలకు ఇస్తా. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో చూడండి, ట్రాన్సాక్షన్స్ ఇట్స్ అబౌట్ మనీ. స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ చెప్పారు బైబిల్లో? ఎక్కడుంది మనీ గురించి? మనీ ఎలా వాడాలి? అవన్నీ ఎక్కడ ఉంటాయండి? ఏదో ఆత్మీయంగా అల్లెలి చెప్పుకోవటం, సంపాదించుకోవటం, తినేయటం, ఏదైనా లోటు వస్తే దేవుని దగ్గరికి వెళ్ళి ఉపవాసం ప్రార్థన చేస్తే మళ్ళీ అయినా బ్యాంక్ నుంచి పంపిస్తారు డిపాజిట్, మళ్ళీ ఖర్చు పెట్టుకోవటం. ఇదే కదండి క్రైస్తవం అంటే. లేఖనాలు చాలా చోట్ల సన్నివేశాలు చూస్తామంటే, అక్కడక్కడ విషయాలు చూస్తుంటే చాలా చోట్ల మనీ సబ్జెక్ట్ అయిపోతుంది. స్తోత్రం కలుగునుగాక. అది అన్యాయపు సిరి. ఏ సిరి అది? న్యాయమైన సిరి ఉంది, అతని దగ్గర అన్యాయపు సిరి కూడా ఉంది. కనుకనే అన్యాయముగా ఎవరి దగ్గరైతే తీసుకున్నానో ఏం చేస్తారు? వాళ్లకు 4 ఇస్తారు. స్తోత్రం కలుగునుగాక. కోర్టులు కూడా తీర్పులు చెప్తాయి చట్టాన్ని బట్టి. నీ వల్ల అతను ఇంత నష్టపోయాడు కనుక 10 ఇవ్వు అంటూ రాసేస్తాడు జడ్జి. నీ వల్ల అతడు జీతం సంపాదించుకోలేనటువంటిగా అవుటివాడు అయిపోయాడు కనుక 30 సంవత్సరాలు ఇంకా ఎంప్లాయ్మెంట్ ఉంది. కానీ నువ్వు ఇచ్చిన ప్రమాదం వల్ల, నువ్వు చేసిన విధి వల్ల అతనికి జీతం లేదు, ఉద్యోగం లేదు, చేయలేడు ఉద్యోగం. అంటే నెలకి ఎంత, సంవత్సరానికి ఎంత? 30 సంవత్సరాల సర్వీస్ ఉంది అతనికి. నువ్వు ఇచ్చిన ప్రమాదం వల్ల 30 సంవత్సరాల సర్వీస్ పోయింది. మరి పిల్లలు ఎలా పోషిస్తాడు? కనుక నువ్వింత అతనికి ఇవ్వాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. న్యాయమైన సిరి, అన్యాయమైన సిరి, న్యాయమైన సంపాదన, అన్యాయమైన సంపాదన, నిదానంతో సంపాదన, నీతి తప్పి సంపాదన. దేవుడు మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. సో ప్రభు మాటలను బట్టి చూస్తే లేఖనం చెప్తా ఉంది, ఇది దేవునిదైనప్పుడు, దేవుడు దీన్ని నాకు చక్కగా మేనేజ్ చేస్తూ ఉపయోగించుకోమని ఇచ్చినప్పుడు ఒకరోజు దేవుడు అడుగుతాడు. చెప్పాను కదా, పాకెట్ మనీ ఇచ్చిన తర్వాత నీదిరా బాబు, ఏం కొనుక్కోండి డాడీ అన్నాడు అనుకోండి బుద్ధిమంతుడుగాను, లేకపోతే దేవుడు డాడీ ఏమన్నా ట్యాగ్ పెట్టాడేమో. కొంతమంది డాడీలు ఇస్తారు, ఒరే నువ్వు అలాంటివి కొనుక్కోకూడదు అని ముందు చెప్తారు కొంతమంది. ఒకవేళ అడిగాడేమో ఆ పిల్లోడు, డాడీ ఏం కొనుక్కోవచ్చు నేను డబ్బుతో అన్నాడు, నీ ఇష్టంరా, నీది కదా అంటాడు. ఆ కుర్రోడికి ఎంత సంతోషమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ఇష్టం అంట. మళ్ళీ సాయంకాలం వచ్చాక, వరి చిన్ని ఇలా రారా, ఎలా ఖర్చు పెట్టావు, ఏం కొనుక్కున్నావురా, ఏం తిన్నావురా, ఏం తాగావురా అన్నారు అనుకోండి. ఆ బిచ్చగాడికి రూపాయి ఇచ్చాను, నా క్లాసులో వీడికి పెన్ను పెన్సిల్ లేవు, టీచర్ గారేమో బెంచ్ మీద నిలబెట్టారు, వాళ్ళమ్మ నాన్న చాలా పేదోళ్ళు కనుక నేనే కొనుక్కోరా అని ఇచ్చేసాను, లేకపోతే నా పెన్సిల్ రబ్బర్ ఇచ్చేసాను, నేను కొనుక్కుందామని ఇలా కొనుక్కున్నా. ఇవన్నీ చెప్తారు కొంతమంది పిల్లలు ఉన్నారు. అలాంటి పిల్లలు ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక.
అలాంటి మనసు ఉన్న పిల్లలు ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. ఆ తండ్రి ఎంత సంతోషపడిపోతాడు. పాకెట్ మనీగా నీదేరని ఇచ్చేసిన ఆ ఉపయోగించిన తీరు చూసి ఆయన నాకు తగ్గ కొడుకు. స్తోత్రం కలుగునుగాక. అంటే డబ్బు విలువ ఎరిగినవాడు. రెండవది, అది ఎక్కడ ఎలా ఖర్చు పెడితే అది నీతిగా ఉంటుందో, దానంగా ఉంటుందో, ధర్మంగా ఉంటుందో చిన్నతనం నుంచి తెలిసినవాడు అని ఎంత గొప్పగా చెప్పుకుంటాడో ఆ కొడుకు గురించి. వాళ్ళ నాన్న, మా చిన్నోడండి ఇలాగండి 10 రూపాయలు ఇస్తానండి ఇలా చేసి వచ్చాడండి. యువతలు కూడా సంతోషపడిపోతారు. మా పిల్లోడు ఉన్నాడు, 10 ఇస్తే 10 ఏం సరిపోద్ది, 100 ఇవ్వంటాడు. ఎలా ఖర్చు పెడితే ఎందుకు అడుగుతావు, నాది అంటాడు. పోనీ బతిమలాడు ఎలా ఖర్చు పెట్టి వాళ్ళకి పెట్టాను వీళ్ళకి పెట్టాను, ఇది తిన్నాను అది తిన్నాను అన్నాడు అనుకోండి. అలాగెందుకురా బాబు అనుకోండి, నాదన్నాక నువ్వు అడగటం ఏంటంటారు. కొంతమంది పిల్లలు తయారవుతున్నారు కదా. అందుకే బాల్య దినముల నుంచి పిల్లలకు యెహోవా యందు అంటే దేవుని మాట యందు భయభక్తులు నేర్పించాలి. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో వీ హ్యావ్ టు గివ్ అకౌంట్. తీర్పు తీర్చేవాడు ఆయన. లేఖనాలు ఉంది. ఇక్కడ లెక్క అడుగుతున్నాడు ఒక వ్యక్తి, ఆస్తికి కర్త. పిల్లలు తన పని వాళ్ళకి ఇచ్చాడు. మళ్ళీ చాలా కాలం తర్వాత వచ్చాడు. ఎప్పుడు వస్తాడో కూడా చెప్పలేదు. చూడండి, నెలాఖరుకు వస్తాను అనలేదు, సంవత్సరం తర్వాత వస్తాను అనలేదు, ఎక్కడ డేట్ ఇవ్వలేదు, టైం ఇవ్వలేదు, అరైవల్ గురించి అసలు చెప్పలేదు. నేను దేశాంతరం వెళుతున్నాను, మీ దగ్గర ఉంచండి జాగ్రత్త అన్నాడు. మేనేజ్ చేయండి జాగ్రత్త అన్నాడు. ఎవరిది ఆస్తి? ఎలాగిచ్చాడు? వరే మీకు బోనస్ ఇస్తున్నాను పట్టుకుపోండి కాదు, ఇచ్చాడు. ఏం చేయాలి? దాన్ని మీరు మేనేజ్ చేయాలి, డెవలప్ చేయాలి, అడ్మినిస్ట్రేషన్. మళ్ళీ వచ్చి అడిగాడు. బోనస్గా ఇస్తే అడగాల్సిన పని లేదు, బహుమానంగా ఇచ్చి అడగాల్సిన పని లేదు. మళ్ళీ వచ్చి నేను ఇచ్చింది ఏం చేశావు? స్తోత్రం కలుగునుగాక. అకస్మాత్తుగా వచ్చాడు. చాలా కాలం తర్వాత వచ్చేసాడు ఆయన. వచ్చిన తర్వాత అడుగుతున్నాడు, బాబు ఇలారా, సేమ్ అలాగే నా జీవితం గురించి నేను లెక్కప్ చెప్పుకోవాలి. ఎలా బ్రతికాను, ఎందుకు బ్రతికాను, ఏం చేస్తూ బ్రతికాను. ప్రభువులకు వచ్చిన తర్వాత కూడా దేవుడు అడుగుతాడు. అపొస్తలుడైన పౌలు అంటాడు కదా కొరింథీయులకు రాసిన పత్రికలో, మంచివైనను చెడైనను మనం దేవుని ముందు ఒకరోజు లెక్క అప్పచెప్పాలి. ఆ లెక్క అప్పచెప్పవలసిన మంచివైతే సంతోషం దాచుకుంటాం, చెడ్డవైతే ప్రభు దగ్గర ఎప్పటికప్పుడు క్షమాపణ అడిగి క్లోజ్ చేసేసుకోవాలి అకౌంట్. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 14:12 చూసినా, మత్తయి సువార్త 12:36 చూసినా, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ పత్రిక 5:10 చూసినా, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5 చూసినా, ఆయన లెక్క అడుగుతాడు అని ఆ సన్నివేశం వస్తుంది. వాటికి రిఫరెన్స్లు అన్నమాట. ఆయన లెక్క అడుగుతాడు. లెక్క అడగకూడదు అనటానికి సరిపోము. ఏదైనా తోట ఆదాము మొదలుపెట్టాడు, అన్నీ ఇచ్చేశాడు, సలహా ఇచ్చాడు. చల్లపొద్దు వేళ వస్తూ పోతూ ఉండేవాడు, ఏం అడిగేవాడు కాదు. కానీ ఒకరోజు వచ్చేటప్పుడు ఆదాము అవ్వ లేరు. అడిగాడు కదా, ఏం చేశావు, ఎక్కడ దాక్కున్నావు, నేను తినొద్దన్న పండు తిన్నావా, తోట ఇచ్చేసాక ఇంకా తింటే ఏంటి తినకపోతే ఏంటి అని అలాగ ఆలోచన చేస్తే ఈ వచనాలన్నీ అంతే. నాకు జీవితం ఇది నీది, జాగ్రత్తగా బ్రతుకు అని ఆయన ఇచ్చినప్పుడు, రక్షణ నీకు ఉచితంగా ఇచ్చాను, జాగ్రత్తగా బ్రతుకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయినా ఆయన అప్పుడప్పుడు ఇలా లేఖనానుసారంగా బోధల ద్వారానో మన వాక్యం చదువుకుంటున్నప్పుడు ఇంట్లోనో లేఖనాలు అడుగుతుంటాడు. హౌ యు ఆర్ డూయింగ్ ఇట్, హౌ యు ఆర్ గ్రోయింగ్, హౌ యు ఆర్ మేనేజింగ్ యువర్ లైఫ్, హౌ యు ఆర్ మేనేజింగ్ యువర్ మైండ్, హౌ యు ఆర్ మేనేజింగ్ యువర్ హార్ట్, హౌ యు ఆర్ మేనేజింగ్ మై బ్లెస్సింగ్స్. బికాజ్ యువర్ ఆల్రెడీ పిటిషన్, అప్లికేషన్ పెట్టావు, నాకు 50 ఆశీర్వాదాలు కావాలని. పిటిషన్ నా దగ్గరకు వచ్చింది. మా అబ్బాయి యేసుక్రీస్తు నామములో అటెస్టేషన్ చేయించి మరలా నువ్వు పంపించావు. అర్జెంటుగా 100 ఆశీర్వాదాలు కావాలని అప్లికేషన్ నా దగ్గర ఉంది. ఇంతకీ హౌ యు ఆర్ మేనేజింగ్ ద ప్రీవియస్ వన్స్, హౌ యు ఆర్ డూయింగ్. ఆయన తెలియక కాదండి. ఎందుకంటే ఇలా మేనేజ్ చేస్తే వద్దురు బాబు, వేస్ట్. ఇలా మేనేజ్ చేయి. నేను ఇచ్చిందే కాకుండా ఇంకా నిలుపుకొని ఉంచుకోగలవు నువ్వు. స్తోత్రం కలుగునుగాక. ఖర్చు పెట్టడానికి ఎవరు పాఠాలు చెప్పాల్సిన పని లేదు. మన ఇష్టానికి ఏమన్నా ఇచ్చేస్తే అది ఖర్చు పెట్టడానికి ఎవరు పాఠాలు చెప్పాల్సిన పని లేదు. కానీ దేవుడు పాఠాలు చెప్తాడు. అలాగ మనం డెవలప్ అవుతాం. స్తోత్రం కలుగునుగాక. రూపాయి నేను డిబ్బీలో వేస్తే అది 100 రూపాయలు పిల్లలు పెట్టదు. అది
నో నో నో, దాన్ని నేను మేనేజ్ చేశాను, దాన్ని సముచితంగా వాడాను, దానిని వాక్యానుసారంగా వెచ్చించాను, ఖర్చు పెట్టడం కాదు, దానిని సేవ్ చేశాను, అది 10 సంవత్సరాలకి ఇంత అయింది అన్నట్టు. స్తోత్రం కలుగునుగాక. ఒక్కొక్కసారి అమ్మనాన్నలు కూడా అంటుంటారు, పిల్లల దగ్గర అంటుంటారు, ఎంత ఉంటే ఏం ప్రయోజనం, కూర్చుని తింటే ఏం కరిగిపోతాయట, చెప్పాలి, కూర్చుని తింటే ఏం కరిగిపోతాయట, కొండలు, ఇసుగుట్టలు కాదు, ఏం కరిగిపోతాయి, కూర్చుని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. ఆశీర్వాదాలు ఇస్తూనే ఉంటాడు, కానీ ఎలాగా, యూ హ్యావ్ టు మేనేజ్ దెమ్ ప్రాపర్లీ. You have to use your knowledge, you have to use my word and receive the knowledge out of the scripture and use it accordingly. First of all, you may feel some difficulties. ఒక్కొక్కసారి అవి అనుసరించటంలో నీకు కొంచెం ఇబ్బంది రావచ్చు, చాలా ఇబ్బంది రావచ్చు, రోజులాగా నీ జీవితం ఉండకపోవచ్చు ఇంట్లో, కానీ అదొక ఫైనాన్షియల్ ఫాస్టింగ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మామూలు ఫాస్టింగ్కి మనం భోజనం మానేస్తాం, ఆహారం మానేస్తాం, ఇన్ని గంటలు ఇన్ని రోజులు అనుకుంటూ. నేనంటాను, దేవుడు ఒక్కొక్కసారి కొన్ని ప్రిన్సిపల్స్ చెప్పినప్పుడు నేనంటున్నాను, ఈరోజు ఈ మాట నేను వాడుతున్నాను, అది ఫైనాన్షియల్ ఫాస్టింగ్ కూడా మనం నేర్చుకోవాలి. కొంతకాలము అవి తినటం మానేయాలి. ఏవి తినటం మానేయాలి? స్తోత్రం కలుగునుగాక. నా ఆదాయము 10 అనుకోండి, ఒక ఆహార పదార్థం 100 అనుకోండి, చిన్నప్పటి నుంచి అదే ఆహార పదార్థం తిని బ్రతికాను అనుకోండి, తర్వాత నేను ఒక కుటుంబం పిల్లలు వచ్చారనుకోండి, నాకు అలవాటైంది ఆహార పదార్థం 100 రూపాయలు, 100 రూపాయల ఆహార పదార్థం కావాలి అని అనుకుంటే దేవుడు అంటున్నాడు అది కుదరదు. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. నా ప్రిన్సిపల్స్ ఎప్పుడు కూడా పిండి కొద్దీ రొట్టె. స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రిన్సిపల్ ఫాలో అయితే దేవుడు అంటాడు నీకు రుణం అనేది ఉండదు. స్తోత్రం కలుగునుగా. అది ఎంత త్వరగా తీరిపోతుందంటే, నీకు శారీరక సంబంధమైన ఫాస్టింగే కాదు, ఆత్మ సంబంధమైన ఫాస్టింగే కాదు, ఈవెన్ హృదయ సంబంధమైన ఫాస్టింగ్, అంటే చూడకూడని చూడటం మానేయటం, వినకూడని వినటం మానేయటం, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళటం మానేయటం, అది కూడా ఫాస్టింగే. ఫిజికల్ చూడకూడని చూడటం మానేయటం, అది కూడా ఒక ఫాస్టింగే. చాలామంది ఫాస్టింగ్ అంటే ఆహారం నీళ్ళు అనుకుంటారు. కొంతమంది దైవజనం చెప్తారు ఇవి కూడా ఫాస్టింగ్లో విధానాలే. ఫైనాన్షియల్ ఫాస్టింగ్, 3 నెలలు ఈ ఖర్చులన్నీ నో. స్తోత్రం కలుగునుగాక. 3 నెలలు ఈ కూరగాయలు నో, లేకపోతే ఈ ఖర్చులు లేదు, 3 నెలలు ఈ సరదాలు లేవు, నో వే, ఆపండి. ఫాస్టింగ్ ఉక్కిరిబిక్కిరి అయిపోతాం, టేస్ట్ అలవాటైంది కదా, నో 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 అంటుంటాం. ఫాస్టింగ్ భార్య భర్త అనుకుని తీర్మానించుకున్నారు, వెంటనే పిల్లల మీద డిక్లేర్ చేశారు, ఇవి 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 కట్. స్తోత్రం కలుగునుగాక. అప్పుడప్పుడు సంక్షేమ పథకాలు స్పీడ్ చేసి ఇచ్చేస్తూ ఉంటే రాష్ట్రాలు, కేంద్రం ఏం చెప్తుంది, నోవే, కటింగ్, మీకు ఫండ్ రాదు, కటింగ్. ఎందుకు? మీరు దోబరా చేసేస్తున్నారు కనుక మేము ఇవ్వము, ఫండ్స్ ఇవ్వం అని కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా సిస్టమ్స్ అండి. అప్పుడు వెంటనే ఇందులో ఖర్చులు తగ్గించుకుందాం, అందులో ఖర్చులు తగ్గించుకుందాం, అది ఇది కలిపి ఇక్కడ పెడదాం అంటూ ఇలాగ మేనేజ్ చేసి అలాగిస్తుంటారు. స్తోత్రం కలుగునుగాక. అదే కదా జరుగుతుంది. ఆ మేనేజ్మెంటే రావాలి. అవసరమైతే ఆర్థికంగా మన పునాదులను గాడ్ మరలా సిమెంటింగ్ చేయాలంటే దేవుడిచ్చే సూత్రాలు పాటించటానికి మనము మానసికంగా సిద్ధపడాలి, శారీరకంగా సిద్ధపడాలి, ఆత్మీయంగా సిద్ధపడాలి. అప్పుడే దేవుడు మనల్ని సరిచేయగలడు. హల్లెలూయా. శిల్పి చేతిలో నీకు శిల వెళ్ళినప్పుడు శిల నా ఇష్టం అంటే కుదరదు. శిల్పి చేతిలో శిల వెళ్ళిన తర్వాత నీ ఇష్టము నన్ను చెక్కుము, నీ ఇష్టము నన్ను మలుచుము, నీ ఇష్టము నన్ను తయారు చేయము. నేను ఎలాగ ఉండాలి బజార్లో, నేను ఎలాగ అందరి మధ్యన ఎలాగ ఉండాలి, నువ్వేం చేస్తావో ప్రభా, చెక్కుతావా, రుద్దుతావా, ఉతుకుతావా, కాలుస్తావా, వంచుతావా, ఏం చేస్తావో నీ ఇష్టం, నన్ను మాత్రం సొసైటీలో నిలబెట్టు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అక్కడ అన్నారు, ఎక్కడ? దినవృత్తాంతాల గ్రంథం 2వ మనం చదువుకుంటాం, 28వ అధ్యాయం. అక్కడెక్కడ నేను చెప్పిన మాట చొప్పున నా ఆజ్ఞలన్నీ నువ్వు పాటిస్తే ఉంది కదండి, ఎన్ని ఆశీర్వాదాలు. నీ పిండి పిచుకు తొట్టి దీవించబడుతుంది, నీ దుక్కుటెద్దులు దీవించబడతాయి, నీ పొలం దీవించబడుతుంది, ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతావు, ఇంట్లోంచి లోపలికి వచ్చేటప్పుడు దీవించబడతావు, నువ్వు తలగా ఉంటావు కానీ
తోకగా ఉండు, అందరికీ నీ చెయ్యి ఎప్పుడు పై చేయగా ఉంటుంది, అందరికీ ఇచ్చేవాడిగా ఉంటావు. కానీ అంటే ఆ వాక్యంలో ఉంది, నువ్వు అప్పు చేయవు, అప్పిచ్చేవాడుగా ఉంటావు. ఎప్పుడూ దేవుడు చెప్పాడు, స్తోత్రం కలుగునుగాక. ఏం చేయాలట? నువ్వు నా ప్రిన్సిపల్స్లోకి వచ్చేయాలి. నా ప్రిన్సిపల్స్ కట్టడలు అంటే 10 ఆజ్ఞల్లోకి వెళ్ళిపోయి అబద్ధం ఆడకూడదు, అవి అలా ఉంచనివ్వండి, ఆత్మీయంగా అలా ఉండనివ్వండి. పరిశుద్ధత, నీతి, యథార్థత, ప్రార్థన, దేవుని దగ్గర వాక్యము, ధ్యానము, ధర్మశాస్త్రం ఉండనివ్వండి. ఆ పండగలు, పబ్బాలు, ఆ బలులు, ఆ ధూపాలు, దీపాలు, నైవేద్యాలు ఉండనివ్వండి. కానీ అక్కడ వచ్చిన చూస్తే నీవు నా మాట విని అలాగ చేసినట్లయితే, సింపుల్, స్తోత్రం కలుగునుగాక, నా కట్టడలు, నా ఆజ్ఞలు, నా ఆదేశాలను పాటించినట్టు అయ్యేటప్పుడు ధర్మశాస్త్రం మన మనసులోకి వచ్చేస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రభు కూడా అదే మాట అంటున్నాడు, మీరు నా మాట వినిన ఎడల మీరు బాగుంటారు. స్తోత్రం కలుగునుగాక. సో అక్కడ ఆయన ఎన్ని విషయాలు చెప్పండి. ఇదిగో ఈ ఆశీర్వాదాలన్నీ నీకు వచ్చేస్తాయి, వచ్చి పడిపోతాయి. మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. చాలామంది దైవజనులు గృహప్రవేశ సమయంలోనూ, కృతజ్ఞత కూటాల సమయంలోనూ వచ్చిన బాగా చదివిస్తారు. కొంతమంది ఉపవాస కూటాలు కూడా దైవజనుల మాటలు చెప్తారు. పాటిస్తున్నావా ప్రిన్సిపల్స్? యేసుప్రభు నమ్ముకున్నానంటే, యేసుప్రభు నమ్ముకుంటే ఆ యేసుప్రభు నియమాలు కొన్ని ఉన్నాయి, విశ్వాసుల నియమాలు కొన్ని ఉన్నాయి. విశ్వాసానికి వచ్చిన తర్వాత అవిశ్వాసపు నియమాలు పాటించకూడదు, విశ్వాసుల నియమాలు ఉన్నాయి. యేసుప్రభు చెప్తారు, నన్ను నమ్ముకోవటం అంటే ఏంటి? నన్ను ప్రభు నోటితో పిలవటం కాదు, నా నియమముల కిందకు నువ్వు వస్తున్నావు. స్తోత్రం కలుగునుగాక. ఎంతవరకు నీ జీవితానికి నువ్వు బాసు, ఎంతవరకు నీ ఇష్టానికి నువ్వు బాసు, ఎంతవరకు నీ డబ్బుకు నువ్వు బాసు, ఎంతవరకు నీ ఇంటికి నువ్వు బాసు. ఇప్పుడు నేను నీకు బాసు, ప్రభు. స్తోత్రం కలుగునుగాక. నీ ఇంటికి నేను ప్రభువుని, నీ కుటుంబానికి నేను ప్రభువుని, నీ ఇష్టానికి నేను ప్రభువుని, నీ ఆత్మకు నేను ప్రభువుని. కనుక నా మాట వినాలి. నా మాట ఎప్పుడు కూడా నీకు సంతోషము, సమృద్ధి, శాంతి, సమాధానం, స్వస్థత, భవిష్యత్తులో మహిమ గ్యారంటీ. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. ఎంత చక్కగానో పెండి పిసుకు తొట్టంటాడు, రుబ్బురోలు అంటాడు, దుక్కుడు ఉన్న ఎద్దులు అంటాడు, దీవించబడతాయి అంటాడు. పొలం దీవించబడుతున్నాడు, ఇంట్లోంచి బయటకు వెళ్తే దీవించబడతామంటాడు. అమ్మమ్మో, ఏం దీవెనలో పోగేసుకోవటమే తరువాయి మనకి. అవన్నీ ఎక్కడ పోయాయి అబ్బా? ఏమైపోయాయి అబ్బా? వాక్యం వింటుంటే బాగుంటుంది, చదువుతుంటే బాగుంటుంది, క్యాలెండర్లో చూసుకుంటే బాగుంటుంది. ఇంట్లోంచి బయటకు వెళ్తే దీవెనంట, బయటకు వెళ్ళడానికి భయం వేస్తూ ఉంది. ఇంట్లోకి వస్తే దీవెనంట, ఇంట్లోకి వస్తే ఇంట్లో వాళ్ళు, పెద్దవాడేమో డాడీ నాకు ఫీజు కట్టాలి, రెండోవాడేమో డాడీ నాకే పుస్తకాలు కొనాలి, మూడోవాడేమో డాడీ నాకు ఇది అంటాడు. ఈవిడ అడిగితే ఏమంటే బియ్యం అయిపోయిన 4 రోజులు అయిపోయినాయి, మొరమరాలే పొలవ చేస్తున్నాను. మరి ఎప్పుడండి? ఇంట్లోకి వస్తే అవసరాలు, బయటకు వెళ్తే వేరే అవసరాలు, వేరే వేరే విధానాలు. అబ్బో పిచ్చెక్కిపోతుందంట. కానీ ఆయన అంటున్నారు, నీవు నా మాటకు లోబడిన మాట చొప్పున నీవు సిస్టమ్ రెడీ చేసుకుంటే నువ్వు ఇంట్లోకి వచ్చేటప్పుడు దీవెన, ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు దీవెన, అడుగడుగుకి దీవెనే. నీకు ఇష్టమైతే చప్పట్లు కొట్టి దీవెన స్తోత్రం. ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, ఇట్స్ వండర్ఫుల్ ప్లాన్ ఆఫ్ గాడ్. వీఆర్ మిస్సింగ్ ద బస్ సమ్వేర్, వీ హ్యావ్ మిస్డ్ ద ట్రాక్ సమ్వేర్. We thought, we are thinking that we are in the line. Maybe to some extent we are in the line, God's line, to some extent. But in so many areas we are missing. In so many areas we are the boss for ourselves. చాలా విషయాల్లో వాక్యం చదవటం దేవుడు, శిక్షకు రావటం దేవుడు, ప్రార్థన చేసుకోవటం దేవుడు, ఆత్మ సంబంధంగా మనం అందరం కూడా ఆయన ట్రాక్లోనే ఉన్నాం. కానీ ఆత్మ సంబంధంగానే కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయంటున్నాడు ఆత్మీయంగా ఆయన చెప్పడానికి. ఆత్మీయ జీవితం అంటే కేవలము ప్రార్థన, వాక్యం చదువుకోవటం, హల్లెలూయా స్తోత్రం కాదు. ఇంకా నీ జీవిత విధానానికి కూడా అవసరమైన ప్రిన్సిపల్స్ నేను వాక్యంలో పెట్టాను. కనుక నీవు కొన్ని విషయాలు ట్రాక్లో ఉన్నాను అనుకుంటూ బాగానే ఉన్నానుకుంటావు, కానీ నువ్వు కొన్ని ట్రాక్స్ తప్పావు కనుక ఇబ్బంది ఎదురైంది. ఎప్పుడైతే మళ్ళా ట్రాక్లోకి వస్తావో వెంటనే ఏమవుతుందని చెప్పండి, అన్నీ సర్దుకుంటాయి. సర్దుకోవటం కాదు, స్థిరంగా ఉంటాయి. స్థిరంగా ఉండటం కాదు, డెవలప్ అవుతాయి. డెవలప్ అవటం కాదు, నువ్వు కంట్రోల్ చేసుకున్న ఆశీర్వాదాలు ఆ పాత్రలోంచి బయటికి పొంగి ప్రవహిస్తూ ఉంటాయి. నువ్వు పట్టజాల లేవు. ఎన్ని సంచులు తెచ్చుకుంటావో తెచ్చుకో అంటాడు దేవుడు. కాసుబాకులు తెరిచానంటే, దీవించడం ప్రారంభించానంటే నువ్వు తట్టుకోలేవు అస్సలు. నువ్వు ఇదేంట్రా బాబు ఇన్ని ఆశీర్వాదాలు అనుకుంటావు, పట్టురా ఎన్ని సంచులు తెచ్చుకుంటావో తెచ్చుకో. దేవుడు అంటున్నాడు, నేను ఆకాశవాకులు తెరిచి దీవించడం ప్రారంభిస్తే నువ్వు సంచులు తెచ్చుకున్నా సరే ఇంకా పొంగి పొర్లి ప్రవహిస్తాయి.
అసలు మన జీవితంలో ఆర్థికంగానూ, ఆత్మీయంగానూ, మానసికంగానూ నెమ్మదో, శాంతో, సమాధానము అవన్నీ ఆశీర్వాదాలు అనుకుంటే అక్కడ కొంచెం కూడా ఏమి లేదండి. నాకు దేవుడు ఎంత మాట చెప్తాడు, ఇలాగంటాడు, నీ దేవుడిని అంటాడు, ఆకాశవాగ దర్శనం అంటాడు, ఉపవాస ప్రార్థన చేశాను, ఇలాగున్నాను, అలాగున్నాను. ఏంటి ఆ సంచులేంటి, ఆకాశవాకులు ఏంటి? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఏ జాతి గురించి మాట్లాడుతున్నాడు? ఏ దేశవాసుల గురించి మాట్లాడుతున్నాడు? ఎవరితో సంబంధం వారి గురించి మాట్లాడుతున్నాడంటే అన్నీ మన గురించే. కానీ అవన్నీ కూడా మనకి ఇలా చేస్తారట అనగనగా రాజు, ఇలా చేస్తారట అనగనగా రాజు, ఇలా చేస్తారట కథలుగా దేవుడు అంటున్నాడు, నా మాట కథ కాదు, నేను నిజము, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాను. నా మాట కథ అనుకుంటే మీ జీవితాలు కథలుగానే మారిపోతాయి. నా మాట కథ కాదు, నిజం అనుకుంటే మీ జీవితాలు స్థిరంగా నాలో నిలబడి ఉంటాయి. జ్ఞానం అజ్ఞానం మనల్ని డిస్టెబిలైజ్ చేసేస్తుంది, జ్ఞానం మనల్ని స్థిరపరుస్తుంది. ఒకవేళ పునాది భూకంపం వల్ల, గాలి వల్ల, వరదల వల్ల, వాన వల్ల, అమ్మో తుఫాను పునాదికి ఏమైనా అయిందా అని అనుకునేలాగున రావచ్చు. కానీ ఆయన జ్ఞానము మనలను కృంగిపోనివ్వదు. ఆయన జ్ఞానము మనల్ని బ్రతికిస్తుంది, బాధల్లో కూడా మనల్ని సంతోషంగా ఉంచుతుంది. ఆ బాధలు ఓచుకునేలా చేస్తుంది. ఆ తర్వాత ఉంటుందండి మహిమ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తాత్కాలిక పాప భోగముల మీద ఏమాత్రము మనసు లేక తనకు రాబోతున్న మహిమ మీద దృష్టి పెట్టి ఈ శ్రమలను, ఈ ఇరుకులను, ఈ ఆకలిని, ఈ దప్పికలను ఇవన్నీ కూడా పక్క పెట్టేశాడు. ఎందుకంటే ఒకరోజు నేను మహిమలోకి వెళ్ళబోతున్నాను. అది ఆత్మీయంగా ఉండొచ్చు, శ్రమల విషయంలో. ఆర్థికంగా చూసుకున్న పాటను ఈరోజు దేవుడు ఈ ఆపి చేసేయి, ఈ కట్ చేసేయి, ఈ మానేసేయి, దీని మీద ఖర్చు పెట్టు, ఆ ఖర్చు తగ్గించుకో, ఈ ఖర్చు కొంచెం పెట్టుకో అని ప్రిన్సిపల్స్ ఇచ్చాడు అనుకోండి, ఇబ్బందిగా ఉంటుంది. పిల్లల విషయం పిల్లలు కూడా ఇదేంటి డాడీ అనవచ్చు, ఇంట్లో కూడా ఇదేంటి అనవచ్చు. అలాంటి సన్నివేశాలు రావచ్చు. అయ్యయ్యో ఇదేంటి ఇలాగా అని రావచ్చు. కానీ ప్రభు అంటాడు, నేను నిన్ను చెప్తున్నా, నీ ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఆత్మసంబంధ మ్యాటర్స్ అన్నీ కూడా నేను స్టేబిలైజ్ చేస్తున్నా. డిస్టెబిలైజ్ అయిపోయింది కదా, డిస్టర్బ్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను స్టెబిలైజ్ చేస్తాను. కేవలం నేను ఆత్మీయంగా స్టెబిలిటీ కాదు, మానసికంగా స్టెబిలిటీ ఇస్తాను, ఆర్థికంగా కూడా స్టెబిలిటీ ఇస్తాను. మీరు స్టేబుల్గా ఉండి 10 మందిని స్టేబుల్గా చేస్తారు మీరు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Christians should be more wise about money. సబ్జెక్ట్ అదే కదా. విశ్వాసులమైనటువంటి మనము ఎంతో జ్ఞానం కలిగి ఉండాలి మనీ విషయంలో. అసలు దేవుని ప్రతి మాట విషయంలో కూడా ప్రాముఖ్యమైనదిగా ఎంచాలి మనం, విలువైనదిగా ఎంచాలి మనం. ఎందుకంటే దిగట్టగల ఊపినది లేవనెత్తుతుంది, సమతల గల భూమి మీద అది నన్ను నిలబెడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాదములకు దీపమైపోతుంది. నిర్ణయాలు తీసుకోవడానికి చక్కగా అది మనకు సలహా ఇస్తుంది. ఆ రోజు తూర్పు దేశ జ్ఞానులు జ్ఞానంతో వచ్చినా, పుస్తకాల జ్ఞానంతో వచ్చినా ట్రాక్ తప్పారు. పుస్తకాల జ్ఞానం కొంతవరకే, కానీ పుస్తకాల జ్ఞానంతో పాటు ఆత్మ నడిపింపు కూడా మనకు ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. తీర నక్షత్రం అక్కడికి వచ్చింది కాబట్టి, నక్షత్రం వాళ్ళని యేసున్న చోటుకు నడిపించింది కాబట్టి వాళ్ళ ప్రయాణం సక్సెస్ అయిపోయింది, వాళ్ళ ఆరాధన సక్సెస్ అయిపోయింది, వాళ్ళకు తృప్తి వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో క్రిస్టియన్స్, క్రైస్తవులు, విశ్వాసులు, దేవుని పిల్లలు ఖచ్చితంగా వివేచన కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి, ఆలోచన కలిగి ఉండాలి. ఏ విషయంలో? నిన్న మాట చెప్పాను కదా, ఆత్మ సంబంధమైన విషయాలు, శరీర సంబంధమైన ఫిజికల్, భౌతిక సంబంధమైన విషయాలు, భూ సంబంధమైన విషయాలు, పర సంబంధమైన విషయాలు, సమయం గురించి కూడా దేవుడు నియమాలు పెట్టాడు. హౌ టు మేనేజ్ టైం. మనం అనుకుంటాం ఆత్మ దేవుడు హల్లెలూయా స్తోత్రం ప్రార్థన చేసుకుని వెళ్ళాను వచ్చాను అనుకుంటాం, కానీ మిగిలిన వాటిలో చాలా డిస్టర్బెన్సెస్ చూస్తున్నాం మనం. ఫ్యామిలీస్లో డిస్టర్బెన్స్, ఫైనాన్షియల్గా డిస్టర్బెన్స్, మనసులో డిస్టర్బెన్స్, అవసరాల్లో డిస్టర్బెన్స్, ఇబ్బందులు డిస్టర్బెన్స్, బంధువుల మధ్యకి వెళ్ళినప్పుడు ఏదో డిస్టర్బెన్స్. ప్రభు అంటాడు, డిసిప్లిన్ అంటే కేవలం ఆత్మ సంబంధమైనది కాదు. ఎప్పుడైతే నా మాటలు జ్ఞానంతో నువ్వు స్వీకరిస్తావో వెంటనే ఒక్కొక్కటి డిసిప్లిన్లు పెట్టేస్తుంది దేవుని వాక్యం. కంసాల వాణి సుత్తు వంటిది, చాకల వాణి సబ్బు వంటిది, 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము వంటిది ఆయన మాట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
discipline in the life matters of the believer, spiritual discipline, physical discipline, earthly discipline, heavenly discipline, time discipline, health discipline, food discipline. లేఖనాలు ఉన్నాయి, అన్ని సబ్జెక్టులు ఉన్నాయి. చెప్తుంటాను కదా, బాటనీ ఉంది, జియాలజీ ఉంది, జూవాలజీ ఉంది, జాగ్రఫీ ఉంది, ఆస్ట్రాలజీ ఉంది, ఇక ఖగోళ శాస్త్రం ఉంది, ఓషనోగ్రఫీ ఉంది, మీరు ఏమి మ్యాథ్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ ఉంది, లిటరేచర్ ఉంది, పొయిట్రీ ఉంది, స్తోత్రం కలుగునుగాక, ఆర్థిక శాస్త్రం, ఎకనామిక్స్ ఉంది, బిజినెస్ మేనేజ్మెంట్ ఉంది, సైకాలజీ ఉంది, స్తోత్రం కలుగునుగాక, ఈవెన్ స్పిరిచువల్ ధ్యానం గురించి కూడా ఉంది. లేనిదంటూ ఏమీ లేదండి పుస్తకంలో. అవటాన్ని నల్ల పుస్తకం అని కొంచెం చిరాబడతారు, కానీ జీవితాలకు వెలుగిచ్చే గొప్ప పుస్తకం. జీవితాలలో ఉన్న ఆ విధానాలకు శ్రేష్టమైన జ్ఞానం ఇచ్చే గొప్ప దేవుని మాట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో మనీ గురించి మనకు విషయాలు తెలియాలి కనుక 4-5 మాటలు మనీ గురించి పునాది వేస్తున్నాను నేను. చాలా వరకు మనలోకి ఆసక్తి వస్తూ ఉంది. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఆయన సెటప్లోకి మనం వచ్చేద్దాం, ఆయన సిస్టంలోకి మనం వచ్చేద్దాం. కాస్త ఇబ్బంది ఉండొచ్చు, అయినా సరే ఆయన చెప్పినట్లు మనం చేద్దాం, చేసి చూద్దాం. ప్రభు కూడా అంటాడు, రుచి చూసి తెలుసుకొనుడి యెహోవా ఉత్తముడు. అలాగే నా నియమములు పాటించి చూడండి ఏం జరుగుతుందో సవాల్ చేస్తాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. రుచి చూడిచి ఎరుగుడి యెహోవా ఉత్తముడని ఆ మంచితనం గురించి అది మాట అయినా, ఆ మాటను ఇలాగ నేను ఈరోజు చెప్తాను. నా సిస్టమ్ను ఒక్కసారి టేస్ట్ చేయండి, నా సిస్టంలోనికి రండి, వచ్చి కొంచెం మేనేజ్ చేసి చూడండి. అలాగా సంవత్సరాలు పట్టవు, నోవే 15-20 సంవత్సరాలు పట్టదు నా సిస్టమ్ అంతా కూడా. నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు నడవటం ప్రారంభిస్తే, ఆ సిస్టంలోకి నువ్వు వచ్చి ముందుకెళ్ళటం ప్రారంభిస్తే నీకు రిజల్ట్ వెంటనే కనిపిస్తుంది. వెంటనే ఇబ్బందుల తీవ్రత తగ్గిపోతూ ఉంటుంది. చివరికి ఎంత మనశ్శాంతి వస్తుందో. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజానికి ఏం అవసరం కాదు కుటుంబానికి కూడా లేఖనాల్లో ఉన్నాయి. అనవసరమైనవి కూడా కొందెచ్చేస్తూ ఉంటాం షాపింగ్కి వెళ్ళినప్పుడు కదా. ఊరికి అలాగా స్పెన్సర్లోకి వెళ్దామండి, వెంకట్రావు గారు ప్రసాద్ వచ్చాం కదా, మళ్ళీ కాకినాడ రావు కదా, అలా స్పెన్సర్లోకి వెళ్దాం అనుకుంటాం. ఊరికినే కదా వచ్చాం కదా, ఏదో ఒకటి ఏమన్నా ఉన్నాయేమో డిస్కౌంట్లో ఉన్నాయేమో వెళ్తాం, కానీ ఇమ్మీడియట్గా ఇంట్లోకి ఏం అవసరం లేదు, కానీ పుణుకుని తెచ్చుకుంటాం. డిస్కౌంట్ అనగానే టెంప్ట్ అయిపోతాం, తెచ్చేస్తాం. ఓ మై గాడ్, హల్లెలూయా. అప్పుడు అంటాడు దేవుడు, ఇది నీకు అవసరం కాదు కదా, ఆల్రెడీ 3 ఉన్నాయి కదా, డిస్కౌంట్ అంటే మళ్ళీ అలాగ ఎందుకు వెళ్తావు నువ్వు, ఆకర్షణలో పడకు, నువ్వు నీకు ఏది అవసరమో తెచ్చుకో. అయినా అంటాడు, నీకు అవసరం ఉంటే డైరెక్ట్గా నువ్వు పెన్సిల్కి వెళ్తావు, అన్ని పనులు తగ్గిపోయి నువ్వు పెన్సిల్లోకి వెళ్తానంటే నీకు అవసరం లేదు, అన్నీ వెళ్తున్నావంటే ఆకర్షణ అవసరం అవుతుంది, ఇది కూడా ఉండాలి, ఇప్పుడు అవసరంగానే ఉండాలి. ఇలాంటివి ఎన్నో. స్పెన్సర్ అనే మాట ఇక్కడ ఉండదు, కానీ దానికి సంబంధించిన ఆలోచన ఇక్కడ ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నాకు ఇంట్లో 30 రోజుల్లో రోజుకొక డ్రెస్ వేసుకున్న 30 డ్రెస్సులు ఉన్నాయనుకోండి, అలాగే వెళ్ళాను అనుకోండి, ఇది బాగుంది, ఈ డిజైన్ నా దగ్గర లేదు, అయినా 10,000ది 2,000కి ఇచ్చేస్తున్నాడు. ఓ మై గాడ్, మళ్ళీ ఛాన్స్ రాదు. 31 రెడీ అయిపోయింది. మళ్ళీ హైదరాబాద్ వెళ్తాను, మళ్ళీ ఏదో ₹10 ఇచ్చేస్తున్నాడు. 32 ఎన్నున్నాయి ఇంట్లో నాకు. ప్రభు అంటాడు, కొంచెం కంట్రోల్ చేసుకో. అలాగే ఉంటాయి షాపింగ్కి వెళ్తే, అలాగే ఉంటాయి ఆకర్షణలు. ఒకవేళ నీకు 1-2 కావాలనుకుంటే నీకున్న 30లో 10 ఎవరికైనా ఇచ్చేయి. అప్పుడు తెలుస్తుంది నీకు, బాగుంటుంది, కోట కరెక్ట్గా సరిపోతుంది నీకు. స్తోత్రం కలుగునుగాక. అంటానంట దేవుడు, ఖచ్చితంగా అంటాడు. నేను చాలామందికి చెప్తాను, చాలాసార్లు చెప్తుంటాను, కావాలని తెచ్చుకుని అవసరం అనుకుంటూ పోగేసేసుకుంటాం. కానీ ప్రభు అంటాడు, ఏదైనా ఒక వస్తువుని తెచ్చుకుంటుంటే ఆ వస్తువు సంబంధించిన అదే వస్తువు 10 ఇంట్లో ఉంటే ఆ 2, 3, 4 ఇచ్చేసేయి, బయటకు పంపించేసేయి, ఫ్రీగా ఇచ్చేసేయి ఎవరొకరికి. అప్పుడు బాగుంటుంది నీకు. స్తోత్రం కలుగునుగాక. ఇటు భక్తి ఆత్మీయత కూడా బాగుంటుంది. స్తోత్రం కలుగునుగాక. అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ మనీ. ఏం తెలుసుకోవాలి క్రైస్తవుడు? మనీ విషయంలో నా యాటిట్యూడ్ ఏంటి, నా ఆలోచన ఏంటి, నా తలంపు ఏంటి, నా భావన ఏంటి, మనీ విషయంలో నేను కలిగి ఉన్న ఆ అభిప్రాయం ఏంటి, వాట్ ఈస్ ద థాట్ బిహైండ్. ఈ మనీ విషయంలో నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి, వాట్ ఈజ్ మై యాటిట్యూడ్ టువర్డ్స్ మనీ. ఈ మనీ ఎలా సంపాదించాలని ప్రభువు చెప్తున్నారు.
హౌ కెన్ వీ అక్వైర్ ఇట్? ఈ మనీని మనం ఎలా పొందుకోవచ్చు, ఎలా పొందుకోవాలి? వాట్ ఆర్ ది కరెక్ట్ వేస్, వాట్ ఆర్ నాట్ ద కరెక్ట్ వేస్? జక్కయ్య అన్యాయపు సిరివి, అన్యాయపు సిరి. స్తోత్రం కలుగునుగాక. హౌ వీ షుడ్ అక్వైర్ ఇట్ అండ్ హౌ వీ షుడ్ మేనేజ్ ఇట్, అండ్ ఇన్ మేనేజింగ్ హౌ వీ షుడ్ ఫుల్ఫిల్ గాడ్స్ విల్ బై యూజింగ్ ఇట్. ఇది ఉపయోగించుట ద్వారా దేవుని చిత్తమని నేను ఎలా నెరవేరుస్తున్నాను? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని చిత్తము కొరకు నెరవేర్చుట అదొక పాయింట్. ఇది నేను ఉపయోగించానంటే నేను ఉపయోగించిన దానికి దేవుని వాక్యం ఎన్ని టిక్కులు పెడతా ఉంది అదన్నమాట. ఈరోజు ఖర్చు పెట్టుకొచ్చాను, వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ పెట్టుకున్నాను, దేవుని యొక్క వాక్యం వెంటనే దాన్ని జల్లిస్తామంటూ ఇంటూ పెట్టింది, వేస్ట్. ఇంటూ పెట్టింది, వేస్ట్. ఇంకోటి టిక్కు పెట్టింది, ఇంకోటి 2 టిక్కులు పెట్టింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత మళ్ళీ నేను ఖర్చు పెట్టడానికి వెళ్ళినప్పుడు దేవుడిచ్చింది చెప్పండి, ఆ ఇంటుల విషయంలో జాగ్రత్తగా ఉంటాను, టిక్కుల విషయంలో మరింత ముందుకెళ్తాను. స్తోత్రం కలుగునుగాక. అలాగున దేవుని చిత్తానుసారంగా, లేఖనానుసారంగా మనం ఉండటానికి ప్రయత్నం చేస్తే దేవుడు ఎంత ఎత్తుకైనా తీసుకెళ్ళిపోతాడు. బండలలో మనం నాగలు వేయాల్సి వచ్చినా ఆ బండలే బంగారపు ముద్దలవుతాయి, అందులో సందేహం లేదు. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. మనీ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ ఈ 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది కదా. 4 మాటలు కూడా చెప్పను, మాటలు చదివి వినిపిస్తాను. మనీ ఈజ్ ఓన్లీ ఫర్ దిస్ లైఫ్. ఎప్పుడు చదువుకున్నాం కదా తిమోతికి రాసిన పత్రికలో, ఏమి తీయలేదు, ఏమీ తీసుకుపోలేదు అంటూ ఎవరన్నా చచ్చిపోయినప్పుడు ఏ మాటలు మాట్లాడుతుంటారు కోటాల్లో. ఈరోజు మనీ విషయంలో కూడా, మనీ విషయంలో మనకు ఒక సత్యం మనకు తెలియాలి. ఈ మనీ అనేది ఇప్పుడే అవసరం, ఈ జీవితం మట్టుకే. దీన్ని పట్టుకెళ్ళం మనం. స్తోత్రం కలుగును గాక. అది మనకు తెలియాలి. రెండవది, మనకు ఇంకో విషయం తెలియాలి. నిజానికి డబ్బు మంచా చెడా అని ఆలోచన చేస్తే, డబ్బు అంటే అదేం చెడు కాదు. దాన్ని సాధించే విధానం, దాన్ని ఖర్చు పెట్టే విధానం, అది చెడు. స్తోత్రం కలుగునుగాక. మనీ ఈజ్ నాట్ ఇట్ సెల్ఫ్ బ్యాడ్. హ్యావింగ్ మనీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ బ్యాడ్. హ్యావింగ్ మనీ ఈజ్, ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈజ్ సిన్, హౌ కెన్ గాడ్ బ్లెస్సెస్ అబ్రహాం విత్ లాట్ ఆఫ్ రిచెస్? ఎందుకు దేవుడు అబ్రహామును అంత ధనవంతునిగా చేశాడు? ఆత్మ సంబంధమైన ఏం కాదు. ఎలియాజర్ అడిగితే నెమ్మదితో ఉంటాడండి, శాంతితో ఉంటాడండి, ఓర్చుకుంటాడండి, సహించుకుంటాడండి, ప్రేమిస్తాడండి, రోజు కూడా ఏమి లేకపోయినా సరే మనుషుల దగ్గర పడుకుంటాడు. ఆత్మ సంబంధమైన దేవుడు చెప్పట్లేదు. ఆ గుడారాల సంఖ్య, పనుల సంఖ్య, వెండి బంగారము, నగలు, భూమి, పాడి, పంట, ఒంటెలు, గొర్రెలు, గాడిదలు, ఇవే చెప్తున్నాడు. నా యజమానుని దేవుడు బహుగా దీవించాడు. మనీ ఇన్ ద సో మెనీ ఫార్మ్స్, అనేక రూపాల్లో సంపద, అనేక రూపాల్లో డబ్బు, అనేక రూపాల్లో రిచెస్, ధనము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. కనుక ధనము కలిగి ఉండుట పాపం కాదు. చాలా సందర్భాల్లో చెప్పాను, ఈ మాట కూడా నేను చాలా చోట్ల విన్నాను దైవజనుల ద్వారా. హ్యావింగ్ మనీ ఈజ్ నాట్ సిన్. ఒకవేళ హ్యావింగ్ మనీ ఈజ్ సిన్ అనేది విశ్వాసి మనసులోకి వస్తే మట్టుకు అది అపవాది వేరే ట్రాక్లోకి తీసుకెళ్ళిపోతాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధపడుతానికి ఏర్పాటు చేసుంటే, డబ్బు కలిగి ఉండటం అబ్బో పాపమని అబద్ధపు ఆలోచన నాలోకి వచ్చింది, ఊరికనే వచ్చింది. నా సమర్పణ కాదు అది. నేను ఆ బోధ విన్నాను. అది పెంతుకోస్తు బోధో, ఇంకో ఏదో పెంతుకోస్తు బోధో, ఇంకో ఏదో పెంతుకోస్తు బోధో, ఏదో బోధ వచ్చింది. నువ్వు అరిగిపోయిన చెప్పులు వేసుకుని తిరిగితేనే పరలోకం వెళ్తావు. అంత సింపుల్గా ఉండాలి. ఓకే, ఎప్పుడు కూడా గంజినీళ్ళే తాగాలి. పచ్చడి, ఉప్పు, కారం అన్నావా అయిపోయావే. నీ శరీరం కోరుకుంటుంది కోరికల్ని. ఉప్పు కారం లేకుండా గంజినీళ్ళు తాగాలి, అప్పుడే పరలోకం వెళ్తావు. ఇవన్నీ ఊరికే మాట వరుస చెప్తున్నాను. కొన్ని బోధలు ఇంత తీవ్రంగా ఉంటాయి. సింపుల్ అంటే మాసిపోయిన బట్టలతో, సింపుల్ అంటే ఒక జత బట్టలే ఉండాలి, సింపుల్ అంటే ఒక జత చెప్పులే ఉండాలి, సింపుల్ అంటే అది కూడా 5 రూపాయలు ఖరీదైన చెప్పులను వేసుకోవాలి. అప్పుడే నువ్వు పరలోకానికి లింక్ పెట్టేస్తారు, దేవుని రాజ్యాన్ని లింక్ పెట్టేస్తారు. సింప్లిసిటీ అంటే ఇక మనిషిని మట్టిలో పడేసేలా చేస్తారు.
దట్ ఈస్ ద డివోషన్ అంటారు, అది లైఫ్ స్టైల్ అంటారు, అది యేసు ప్రభు కోరుకుంటున్నాడు, అది దేవుడు కోరుకుంటున్నాడు అంటారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధనము కావాలి, ధనము అవసరము అని అనుకోవటం తప్పేం లేదు. కానీ ధనవంతులగుటకు దేవుని ట్రాక్ తప్పి మనం వెళ్ళటానికి వీలు లేదు. మనం సమస్యలు ఎదుర్కొంటామని వాక్యమే చెప్పేస్తూ ఉంది. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మనీ ఈజ్ ఓన్లీ ఫర్ దిస్ లైఫ్ ఓన్లీ. ఈ జీవితం కోసమే నీకు నాకు డబ్బు అవసరం, చివరిదాకా ఉంటుందని అనుకోవద్దు. రెండవది, నిజానికి మనీ అంటే అదేంటి మంచిదో చెడ్డదో, దాని మట్టుకు అది మంచి చెడ్డ కాదు, దాన్ని ఉపయోగించే తీరు, దాన్ని పొందుకునే తీరు నీకు ఆ విషయాన్ని బోధిస్తుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా విషయాల్లో లేదా చాలా విషయాలు ధనము కన్నా విలువైనవని మనం తెలుసుకోవాలి. డబ్బు గురించి మాట్లాడుకుంటున్నామంటే ఇంకా డబ్బు చుట్టూ మన ఆలోచన తిరగకూడదు. దేవుడు అంటాడు, డబ్బు కన్నా విలువైనవి చాలా ఉన్నాయి, వాటి మీద కూడా నువ్వు మనసు పెట్టాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. సామెతల గ్రంథం అనేక సందర్భాలు, కీర్తనల భాగంలో అనేక వచనాలు, ఈవెన్ యేసు ప్రభువు చెప్పినటువంటి మాట, ఒకడు ఈ లోకములో ఉన్నదంతా డబ్బే కదా, ఒకడు ఈ లోకంలో ఉన్నదంతా సంపాదించుకోవాలంటే కదండి, సంపాదనే కదండి, రిచెస్ కదండి. ఎవడు సంపాదించుకోలేడు లోకంలో ఉన్నదంతా కూడా. సంపాదించుకున్న తన ఆత్మను నరకంలో పడేసుకుంటే ఏం ప్రయోజనం? స్తోత్రం కలుగునుగాక. సమయం ఉండగానే, దీపం ఉండగానే, వెలుగు ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవటం మానేసి జీవితకాలం అంతా కూడా అంతా సంపాదించుకున్నాడు. కానీ ఒకరోజు కుర్చీలో కూర్చుని నా ప్రాణమా తినము తాగుము సుఖించుము అన్నాడు. అప్పుడే దేవుడేమన్నాడు, వెర్రివాడా నీ ప్రాణాన్ని ఇప్పుడు నేను అడుగుతున్నాను. అంటే సంపాదన తప్పని కాదు, అక్కడ దేని మీద మనసు పెట్టలేదు, ఆధ్యాత్మికత మీద. ఈ జీవితం తర్వాత ఇంకో జీవితం ఉంది, దానికోసం ఇక్కడే నేను అన్ని సెటప్లు పెట్టుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. ఏ స్టెప్స్ తీసుకోవాలో ఇప్పుడే తీసుకోవాలి అనేది మానేసి సంపాదించమంటాడు, కానీ ఈ మైండ్తో సంపాదించుకో. ఎందుకంటే ఇలాగ వయసు ఉన్నప్పుడు వయసు ఉన్నప్పుడే కదా సంపాదించుకోవాలి. కన్ను చూపు తగ్గిపోయినప్పుడు అప్పుడు అనాలి హల్లెలూయా స్తోత్రాలు, అప్పుడు చర్చికి రావాలి, అప్పుడు స్తోత్రం ఇంట్లో భజన చేసుకోవాలి అనుకుంటాం మనం. బాల్య దినములు యందే యెహోవాను ఎరుగుట, ఆయన పట్ల భయభక్తులుగా దండం పెట్టడం కాదు, ఆయన మాట వినుట, ఆ మాటకు లోబడుట బాల్య దినముల నుంచి రావాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. ఒక ఆయన సంపాదించుకున్నాడికి వేరే వ్యాపకం లేదు, ఇంక దేని మీద వ్యాపకం లేదు. కొంతమంది జీవితాలు అలా మెకానికల్ అయిపోతాయండి. అసలు ఎంతసేపు పడుకుంటారో కూడా తెలియదు, ఎంతసేపు పిల్లలతో ఉంటారో కూడా తెలియదు, ఎంతసేపు భార్యతో ఉంటారో కూడా తెలియదు, అసలు భోజనం చేస్తున్నాడు కూడా లేదు తెలియదు. ఈ ఫ్లైట్ దిగుతాడు, అక్కడే భోజనం, ఆ ఫ్లైట్లోనే కాస్త ఏదో నోట్లు వేసుకుంటాడు, అక్కడ బోర్డు మీటింగ్ అంటాడు, ఇక్కడ బోర్డింగ్ అంటాడు, ఇక్కడ ఏదో అమ్మకం అంటాడు, అక్కడ ఏదో కొనుగోలు అంటాడు, ఇక్కడ ఎవరినో డైరెక్టర్ పెడతాడు. అమ్మమ్మ ఏం సంపాదనో. ఆయన ఒకరోజు కూర్చుంటాడు, ఏం పర్లేదు అనుకుంటే ఏం లాభం? లేఖనాలు చెప్తున్నా, ఎందుకంటే మనీ ముఖ్యం కాదు, మనీ కన్నా ముఖ్యమైనవి ఉన్నాయి. కనుక మనీ మీద మీరు ఆలోచన చేస్తూ మిగిలిన వాటి మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టండి అంటాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. సమయమైంది, వచ్చే ఆదివారం మరింత విశాలమైన మైదానంలోనికి వెళదాం. దేవుడు నేర్పించే శ్రేష్టమైన విషయాలు కూడా మనం నేర్చుకుందాం. స్తోత్రం కలుగునుగాక. ఖచ్చితంగా దేవుడు ఎంత సింపుల్గా డైరెక్ట్గా మాట్లాడతాడు, ఆత్మీయంగా మర్మాలతో మాట్లాడాడు. రుణం అంటాడు, సేవింగ్స్ అంటాడు, ఎలా ఖర్చు పెట్టాలంటాడు, వేటి మీద ఖర్చు పెట్టాలంటాడు, అన్ని సిస్టమేటిక్గా. ఉల్లిపాయలు కూరగాయలు వాటి గురించి మాట్లాడకపోయినా జ్ఞానం అలాగిస్తాడు మనకి. ఇట్లాంటి వాటి మీద నువ్వు ఖర్చు పెట్టుకో, ఎక్కువ ఖర్చు పెట్టుకో, ఇట్లాంటి వాటి మీద నువ్వు మనసు పెట్టు, ఇట్లాంటి వాటి మీద నువ్వు డబ్బు వెదజల్లు, మరలా నీకు అది తిరిగి వస్తుంది. తిరిగి రాని వాటి మీద నువ్వు పెట్టుబడి పెట్టుకో, తిరిగి వచ్చే వాటి మీద మనసు పెట్టు, తిరిగి వచ్చే వాటి మీద నువ్వు ఏం చేయాలి? ఇన్వెస్ట్ చెయ్యి. ఇన్వెస్ట్మెంట్ గురించే దేవుని మనకి స్తోత్రం. ఎందుకంటే నీటి మీద నువ్వు వెదజల్లు, అల్లం నీకు తిరిగి వస్తుంది అన్నమాట వేరే వేరే ఆత్మీయ సత్యాలను నేర్పిస్తుంది. కానీ మనీ మ్యాటర్స్లో దాన్ని తీసుకొస్తే జ్ఞానంతో నీవు వెదజల్లినప్పుడు అది నీరైనా సరే నీకు ఫలితాన్ని వెనక్కి తిరిగి ఇస్తుంది. కనుక ఇన్వెస్ట్మెంట్స్లో కూడా యూ హ్యావ్ టు హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. మేబీ యూ హ్యావ్ టు హ్యావ్ ద స్పెషల్ నాలెడ్జ్.
తిరిగి వచ్చేటటువంటి వాటి మీద నువ్వు ఇన్వెస్ట్ చేయి. సస్పెన్స్ విషయాల్లో ఏమంటా చెప్పండి, జోదోలాగా అయితే వచ్చేస్తే 10 రూపాయలకి ₹1,00,000 పోతే 10 పోతుంది. అలాంటి గ్యాంబ్లింగ్ ఇన్వెస్ట్మెంట్లు చేయొద్దు అంటాడు ప్రభు. అసలు గ్యాంబ్లింగ్ అది ఇన్వెస్ట్మెంట్ కాదు, గ్యాంబ్లింగ్. కనుకని చాలా జ్ఞానంతో ఇన్వెస్ట్ చేస్తున్నానంటే ఆ ఇన్వెస్ట్కి తగిన ఫలితం. కొంతమంది ఆ షేర్స్లో కానీ ఆ వ్యాపార పెట్టుబడిలో కానీ ఆ గ్రాఫ్ చూడమంటారు. చాలామంది ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇచ్చేవాళ్ళు గ్రాఫ్ చూసి ఈ కంపెనీ 30 సంవత్సరాలు అయింది, ఎప్పుడు కూడా కొంచెం 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 పెరుగుతూనే వస్తుంది, ఎప్పుడు కూడా నష్టాల్లోకి వెళ్ళలేదు. నష్టంలోకి ఒకసారి వెళ్ళింది 2 సంవత్సరాలు, కానీ పెద్ద నష్టం కాదు, కొంచెం గ్రాఫ్ అలా దిగి మళ్ళీ ఇలా పైకి వెళ్ళింది. ఈ కంపెనీ ఉంది, ఇలాగ వెళ్ళిపోతూ ఉంది, ఇలాగ వెళ్ళిపోయింది ఒకసారి. అయితే అవుద్ది, లేకపోతే లేదు. ఇందులో పెట్టామనుకోండి అది కింద పడిపోవటం కాదు, మన జీవితాలు ముగించేసుకుంటాం. కనుకని ఈవెన్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా ఎంత చక్కగా చెప్తారో ఆ ఫైనాన్షియల్ మేనేజర్స్. ఆ కంపెనీ రికార్డ్ చూడండి, ఆ కంపెనీ ఆ వ్యాపార విధానం చూడండి, ఆ షేర్ వాల్యూ చూడండి, ఆ ప్రాఫిట్స్ చూడండి, లాసెస్ చూడండి, ఆ డివిడెండ్స్ చూడండి. దాన్ని బట్టి స్టడీగా వెళ్తుంది. ఎక్కడ అప్స్ అండ్ డౌన్స్ తీవ్రంగా లేవు. గవర్నమెంట్లు మారిపోయినా, గవర్నమెంట్ పాలసీలు మారిపోయినా, ఇంటర్నేషనల్గా బ్యాంకింగ్ వ్యవస్థ ఒక్కసారి కుదిలైపోయి ఏదో జరిగిపోయింది, బ్యాంకులు మూసేస్తున్నారు, హడావడొచ్చినా ఈ కంపెనీ మాత్రం స్టడీగా వెళ్తూ ఉందని షేరు. నేనంటాను అందులో పెట్టుబడి పెట్టాలి. ఒకవేళ వ్యాపారం అంటూ చేస్తే స్తోత్రం కలుగునుగాక, భద్రంగా ఉంటుంది. అంటే ఊరికే నేను చెప్తున్నాను అంతే, మళ్ళీ సంపాదించుకోమని పౌల్ ప్రసాద్ గారు ఏదో చెప్తున్నారని అనుకోవద్దు. దీస్ ఆర్ ఆల్ వైజ్ థింగ్స్. స్తోత్రం కలుగునుగాక.